కశ్మీర్ అనేది మామూలు ప్లేస్ కాదు. అక్కడ గన్స్ మీకు చాలా అవైలబుల్. ఇక్కడ ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే మహా అయితే జనాలు దిష్టిబొమ్మ ఏదో ఒకటి పట్టుకొని బ్యానర్లు పట్టుకొని బయటకు వస్తారు. అక్కడ ప్రొటెస్ట్ జరిగితే ఆ గుంపులో ఎవరు గన్స్ పట్టుకొని వస్తారు, ఎవరు ఏ వైలెన్స్ చేస్తారు అన్నది మీకు లాస్ట్ మినిట్ వరకు తెలియదు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్, 8 మంది హై ర్యాంకింగ్ ఆఫీసర్స్. వీళ్ళందరూ యాక్చువల్గా హెలికాప్టర్లో సోన్మర్గ్ వెళ్లాల్సింది. కానీ ఒక్కసారిగా ఆ రోజు బై రోడ్ వెళ్దామని లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యారు. గట్టిగా 15 minutes టైం ఉంది. ఆల్మోస్ట్ 100 to 110 వెహికల్స్. ఈ విలేజెస్ అన్నిట్లో ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ అవుతుందో తెలియదు. సో నా లైఫ్లో అది అన్నిటికన్నా చాలా టఫెస్ట్ డే అని నేను చెప్తాను. కాశ్మీర్లో ఒకటి చిలియా కలాన్ అని చెప్పి ఒక టైం పీరియడ్ ఉంటుంది. 40 days ఉంటుంది టైం పీరియడ్. ఈ 40 daysలో మీకు సూర్యుడు అనేది కనపడరు. పీక్ వింటర్ సీజన్ అనమాట ఈ 40 days. ఈ 40 daysలో మీకు స్నో పడుతుంది. వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. యానిమల్ అటాక్స్ ఎక్కువ అవుతాయి, హార్ట్ ఇష్యూస్ వస్తాయి. అలాంటి చోటకి మీరు టైంకి హెలికాప్టర్ కూడా పంపించలేరు. ఆర్మీలో ఇప్పుడు ఇక్కడైతే పాలిటిక్స్లో ఇంకా ఎవ్రీవేర్ అనేది సివిలియన్స్లో చూస్తూనే కరప్షన్ లేని పని అయితే లేదు. అట్లా ఆర్మీలో కూడా ఇట్లా కరప్షన్ అనేది ఏదైనా ఉంటుందా? ఇప్పుడు వరకు ఇండియన్ ఆర్మీలో స్కామ్స్ అవ్వలేదా అంటే సర్జికల్ స్ట్రైక్ అనేది మాకు కనిపించింది, ఒకటి జరిగింది, మూవీ వచ్చింది, ఇదంతా ఉంది. కానీ ఇండైరెక్ట్గా ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ అనేది చేస్తుంటారు. అసలు ఎట్లా ఈ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అక్కడ, దాని తర్వాత ఎలా ఉంటుంది? ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారు వాళ్ళని మాత్రమే చంపడం. ఎవరైతే మా ల్యాండ్ మీద తప్పుడు పనులు చేయడానికి అక్కడి నుంచి ప్లాన్ వేసి అక్కడి నుంచి మొత్తం పంపిస్తున్నారో వాళ్ళనైతే మేము ఖచ్చితంగా చంపుతామని. ఇప్పుడు అమెరికా ఆర్మీకి, చైనా ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? ఇండియా బోర్డర్స్ లో ఫైట్ చేస్తుంది. కానీ యుఎస్ ఆర్మీ ఎప్పుడు యుఎస్ బోర్డర్స్ లో ఫైట్ చేయదు. కానీ మనం ఏ మ్యాటర్లో అయితే అమెరికాకి ఫేస్ టు ఫేస్ అవ్వగలం అదేంటి అంటే మన సోల్జర్స్కున్న విల్ పవర్. మన సోల్జర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పనిచేశారంటే 93,000 సోల్జర్స్ని మనం సరెండర్ చేసాం. కంట్రీని మనం కొత్త కంట్రీని ఫామ్ చేసామంటే మన ఇండియన్ ఆర్మీ ఏ లెవెల్లో ఫైట్ చేయగలదు అని. మీ ఆర్మీ ఒక లైఫ్లో కొన్ని బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా. ప్రతి పల్లెటూరు మధ్యలో నుంచి మా వెహికల్తో మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్యూట్ చేసి మా వెహికల్స్ వెనకాలే వాళ్ళు పరిగెత్తుకుంటా ఆ చిన్నపిల్లలు రావడం. చిన్నపిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి బ్యాట్మ్యాన్ హీరోనే, సూపర్ మ్యాన్ హీరోనే. కానీ వాళ్ళకి తెలిసిన రియల్ హీరోస్ అంటే ఇండియన్ ఆర్మీ. మనం చదువు పరంగా వీఆర్ వెరీ గుడ్, బిహేవియర్ పరంగా కూడా వీఆర్ వెరీ గుడ్. మన దేశపు జెండాని తయారు చేసింది ఒక తెలుగు వ్యక్తి. ఆ జెండాని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? లాస్ట్ ఒక 20-25 ఏళ్ళు లేకపోతే ఒక 30 ఏళ్ళలో ఎంతమంది అయితే అబ్రాడ్ వెళ్ళారు, అందులో కనీసం 10% ఇక్కడ ఉన్నా గానీ నాకు తెలిసి ఈ రోజు ఇండియా ఎదగడంలో మనది అందరికన్నా ప్రధాన పాత్ర అయి ఉండేది. సో మీ దగ్గర స్కిల్స్ ఉండి మీరు దేశం కోసం ఆ స్కిల్స్ ని వాడడానికి మీరు చూస్తుంటే దానికి నేను నా వైపు నుంచి ఏదైనా హెల్ప్ ఏంటి అంటే మీరు ఆర్మీలోకి ఎలాగ వెళ్ళాలి అన్న దాని మీద అవేర్నెస్ నేను ఇవ్వడానికి ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ పుల్వామా అటాక్ ఏదైతే జరిగిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అయింది కదా, దాని తర్వాత అక్కడ కాశ్మీర్లో ప్లస్ మీరున్న ప్లేస్లో అక్కడ అట్లా పరిస్థితులు అనేది ఎలా ఉండే నెక్స్ట్? చూడండి, నేను కాశ్మీర్కి వెళ్ళిన స్టార్టింగ్ వరకు కూడా చాలామంది కాశ్మీరీస్కి పాకిస్తాన్ అంటే ఒక ఫేవరబుల్ ఒపీనియన్ ఉండేది. ఒకవేళ ఇండియా చూస్ చేసుకోవాలా, పాకిస్తాన్ చూస్ చేసుకోవాలని అడిగితే చాలామంది పాకిస్తాన్ అని చెప్పే టైం అది. నేను కాశ్మీర్కి వెళ్ళిన కొత్తలో. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో ఫోన్స్ పనిచేయలేదు ఫస్ట్. బయట ఈ మిగతా కొంతమంది రిపోర్టర్స్ వీళ్ళందరూ ఎలా మాట్లాడతారంటే అక్కడ ఇంటర్నెట్ లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అన్నట్టు మాట్లాడతారు. అండ్ ఇంకోటి, ఇది సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీరు ఆర్టికల్ 370 తీసేసినప్పుడు అక్కడనే ఉన్నారు కదా. సో ఈ ఆర్టికల్ 370 అంటే ఏంటి? అండ్ ఇక్కడ తీసేయబోతున్నప్పుడు ఆబ్వియస్లీ ప్రిపరేషన్ అనేది మీరు గ్రౌండ్ లెవెల్స్లో ముందు చూపుతోని ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ మీరు ఏమేమి చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. ఎందుకంటే అక్కడ ఏదన్నా జరగవచ్చు తీసేస్తున్నప్పుడు.
సో ఈ ఆర్టికల్ 370 ఏంది, అండ్ అది తీసేస్తున్నప్పుడు 1 day బిఫోర్ నుంచి మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అండ్ మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి ఏం చూశారు, రెస్పాన్స్ అక్కడ, అండ్ ఆఫ్టర్ దట్ కూడా బిఫోర్ దట్ ఆఫ్టర్ దట్ చేంజెస్ ఏంటి కాశ్మీర్లో? సో ఆర్టికల్ 370 బేసిక్గా ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాశ్మీర్లో వర్తించదు. కాశ్మీర్కి వేరే కాన్స్టిట్యూషన్ ఉంది, కాశ్మీర్కి వేరే ఫ్లాగ్ ఉంది. సో ఇండియన్ ఫ్లాగ్ బదులు వాళ్ళు కాశ్మీర్ ఫ్లాగ్ ఒకటి, వాళ్ళ ఇప్పుడు సీఎం కార్ వెళ్తుంది అనుకుందాం కాశ్మీర్లో, సీఎం కార్కి ఇండియన్ ఫ్లాగ్ ఉండదు, కాశ్మీర్ ఫ్లాగ్ ఉంటుంది. వాళ్ళు అక్కడ చేసే డీలింగ్ మొత్తం కాశ్మీర్ది వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంది. సో మీరు ఒకవైపు నుంచి కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తూ రెండు కాన్స్టిట్యూషన్స్ ఎలా మెయింటైన్ చేయగలరు? ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి వేరే కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయా? లేవు కదా. భారతీయ రాజ్యాంగం ఏదైతే ఉందో అదే మనకి అప్లై అవుతుంది. సేమ్ ఆర్టికల్ 370 వల్ల ఏమవుతుంది అంటే కాశ్మీర్కి వాళ్ళ ఫ్లాగ్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఫ్లాగ్ బదులు. ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేసామో ఇప్పుడు ఇండియాలో ఏవైతే కాన్స్టిట్యూషన్ అప్లికబుల్ అవుతుందో సేమ్ కాన్స్టిట్యూషన్ కాశ్మీర్లో కూడా అప్లికబుల్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. ఆర్టికల్ 370 August 5th తీసేశారు. August 5th, 2019 తీసేశారు. August 4th సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా మాకు కూడా తెలియదు. సో జనరల్లీ జూలై ఆగస్ట్ టైంలో ఏమవుతుంది అంటే కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ జ్యోతిర్లింగం ఉంది కదా, దాని యాత్ర స్టార్ట్ అవుతుంది. దానికి ప్రతిసారి ఇంతకుముందు ఒకసారి అమర్నాథ్ యాత్ర మీద టెర్రరిస్ట్ అటాక్ చేశారు. సో అమర్నాథ్ యాత్ర ఎప్పుడు జరిగినా కానీ కాశ్మీర్లో మొత్తం సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రొటెక్షన్ ఇస్తే తప్ప అమర్నాథ్ యాత్ర జరగదు. ఎందుకంటే చాలామంది కాశ్మీరీ పండిట్స్ కూడా రిటర్న్ వస్తారు ఆ టైంలో అమర్నాథ్ దర్శనం చేసుకోవడానికి. చాలామంది హిందూ పిలిగ్రిమ్స్ వస్తారు. సో టెర్రరిస్ట్కి ఏంటంటే ఆ టైం చాలా క్రూషియల్ టైం. ఏదన్నా చిన్న అటాక్ చేసినా కానీ అది చాలా పెద్ద న్యూస్ అవుతుంది అని. సో అలాంటి టైంలో ఏమైందంటే ఫస్ట్ చాలామంది ఫోర్సెస్ రావడం స్టార్ట్ అయింది కాశ్మీర్లోకి. అందరూ ఏమనుకున్నారంటే ఇది అమర్నాథ్ యాత్ర గురించి ఎక్కువ మంది ఫోర్సెస్ వస్తున్నాయేమో అనుకున్నారు. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా వీళ్ళు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత హ్యాండిల్ చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు, వచ్చిన ఫోర్సెస్కి కూడా తెలియదు. వాళ్ళకు కూడా లాస్ట్ మూమెంట్ వరకు ఏమనిపించింది అంటే కాశ్మీర్లో ఈ మధ్య కొద్దిగా ఎక్కువ అవుతుంది, అమర్నాథ్ యాత్ర అది కూడా ఉంది, కొద్దిగా మెయింటైన్ చేయడానికి పంపిస్తున్నారేమో అనుకొని వచ్చిన వాళ్ళే అందరూ. August 4th రాత్రి నేను డ్యూటీ కంప్లీట్ చేసుకొని నేను ఒక 11:30-12 ఆ టైంకి నా రూమ్కి వచ్చాను. ఒకసారిగా నెట్వర్క్ పోయింది. జనరల్గా కాశ్మీర్లో ఏమవుతుందంటే మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఏమైనా జరుగుతున్నా, ఆపరేషన్స్ జరుగుతున్నా కానీ జనరల్గా 1-2 రోజులు మేము ఇంటర్నెట్ ఆపేస్తాం. ఎందుకు ఆపేస్తామంటే కాశ్మీర్ అనేది మామూలు ప్లేస్ కాదు. అక్కడ గన్స్ మీకు చాలా అవైలబుల్. అక్కడ ఏదైనా ప్రొటెస్ట్ జరిగింది అనుకోండి, ఇక్కడ ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే మహా అయితే జనాలు దిష్టిబొమ్మ ఏదో ఒకటి పట్టుకొని బ్యానర్లు పట్టుకొని బయటకు వస్తారు. అక్కడ ప్రొటెస్ట్ జరిగితే ఆ గుంపులో ఎవడు గన్స్ పట్టుకొని వస్తారు, ఎవరు ఏ వైలెన్స్ చేస్తారు అన్నది మీకు లాస్ట్ మూమెంట్ వరకు తెలియదు. సో అలాంటి టైంలో మీరు గ్రూప్ గ్యాదర్ అవ్వకుండా మీరు ఇంటర్నెట్ కట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక 200 మందిని గుంపుని కలెక్ట్ చేయాలనుకోండి, మీరు ఫోన్ చేయాలంటే 200 మందికి చేయాల్సి వస్తుంది, మీరు మెసేజ్ చేయాలంటే 200 మంది చేయాల్సి వస్తుంది. అదే మీ దగ్గర ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే ఒక చిన్న మెసేజ్ కొడితే మీకు 200 మంది 300 మంది ఒకేసారి మీకు రోడ్డు మీదకి వస్తారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా మేము ఇంటర్నెట్ ఆపేస్తాం. సో నేను ఆ రోజు నైట్ కూడా ఏమనుకున్నా అంటే దగ్గరలో ఎక్కడన్నా ఏమన్నా వేరే బెటాలియన్ వాళ్ళు ఏదన్నా ఆపరేషన్ చేస్తున్నారేమో అందుకని ఇంటర్నెట్ ఆగిపోయిందేమో అని అనుకున్నాను. ఆ తర్వాత రోజు మార్నింగ్ మీరు ఎప్పుడైతే టీవీలో విన్నారో మేము అప్పుడే టీవీలో విన్నాం ఆర్టికల్ 370 వాటి నుంచి అబాలిష్ అయిపోయింది అని. సో ఒక్కసారి అఫీషియల్ అయిపోయిన వెంటనే మమ్మల్ని అందరినీ అసెంబుల్ చేశారు. సో ఇప్పుడు మీ అందరికీ న్యూస్ తెలుసు. సో ఫ్రమ్ నవ్ ఈ పాయింట్ దగ్గర నుంచి కాశ్మీర్లో రైట్ జరిగినా రాంగ్ జరిగినా దట్ ఈజ్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు డెసిషన్స్ ఇవ్వగలరు, దాన్ని మీరు స్ట్రీట్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే గ్రౌండ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తేనే అవుతుంది. సో గ్రౌండ్ మీద ఎవరు ఉంటారు? మోస్ట్లీ మేజర్ అండ్ బిలో మీ జేసీఓస్ ఉంటారు, మీ ఎన్సీఓస్ ఉంటారు, మీ లెఫ్టినెంట్స్, క్యాప్టెన్స్ అండ్ మేజర్స్ మీ గ్రౌండ్ మీద ఎక్కువ మంది కనపడతారు. సో ఇలాంటి టైంలో మీరేంటి యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్, ఇంకా ఏం అటాక్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంతకుముందు ఏంటి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే టెర్రరిస్ట్వి మా దగ్గర ఫోన్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ ఫోన్ నెంబర్స్ మేము కొద్దిగా ట్రాక్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫోన్స్ కూడా పనిచేయట్లేదు. సో మీరు టెర్రరిస్టులు అంటే
ప్లస్ ఒకవైపు ఉంది, మైనస్ కూడా ఒకవైపు ఉంది. మీరు టెర్రరిస్టులను ట్రాక్ చేయలేరు, ఇప్పుడు వాళ్ళ నెంబర్స్ కూడా పనిచేయట్లేదు. సో వాళ్ళు ఎటు తిరుగుతున్నారో మీకు తెలీదు. సో అలాంటి టైంలో మేము బియర్డ్స్ పెంచుకొని ఆర్టికల్ 370 తర్వాత మేము కోవర్ట్ ఆపరేషన్స్లో తిరగడం. అంటే కోవర్ట్ ఆపరేషన్ అంటే అండర్ కవర్ ఆపరేషన్. అంటే మీ ఐడెంటిటీ చేంజ్ చేసుకొని మీరు కొన్ని ఊర్లో టూరిస్ట్ గా వెళ్తున్నారు, కొన్ని ఊర్లో దాన్ని ఏమంటారు జనాల మధ్యలో తిరుగుతారు. ఒక 2 months నేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ అని చెప్పి పాతవి అక్కడ టెంపుల్స్ అవన్నీ కూలిపోయినాయి చాలా ఉన్నాయి ఇంటీరియర్స్లో, రూరల్ ఏరియాస్లో, అక్కడ తిరగడం. సో ఇలా చాలా చోట తిరిగి ఎక్కడి నుంచి అయితే ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మషిన్స్ పనిచేయట్లేదు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు గ్రౌండ్ మీదకి వెళ్ళి, అంటే మన చిన్నప్పుడు 90s స్టార్టింగ్లో ఎలాగుండేది అంటే ల్యాండ్లైన్స్ కూడా పనిచేసేవి కాదు ఆ టైంలో. ఎవరితో ఏమన్నా మాట్లాడాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడమో, లేకపోతే పలానా టైంకి ఇక్కడ కలిసి మాట్లాడుకుందాం, ఆ సిచ్యువేషన్ అనమాట. ఒక ఆల్మోస్ట్ 1.5 years. సో మీకు అలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు అండర్ కవర్ వెళ్ళాలి, మీరు ఇంటీరియర్స్లోకి వెళ్ళాలి, మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ నుంచి తీసుకొని రావాలి. పేపర్ మెసేజ్ ఫామ్ అనేది ఇంక లేదు అక్కడ. మీరు పేపర్ లేకపోతే ఎవరైనా ఏదైనా చిట్ ఇస్తే ఆ చిట్ తీసుకొని రావాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఒక 8 months వరకు నేను ఫేస్ చేశాను. 8 monthsలో ఈ కోవర్ట్ ఆపరేషన్, అండర్ కవర్ ఆపరేషన్ జర్నీలో మీరు అలాంటిది ఏదన్నా లైక్ కొంతమంది టెర్రరిస్ట్ కావచ్చు, కొంతమంది సస్పెక్టెడ్ వ్యక్తులు ఉంటారు కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఈ 8 monthsలో ఏం ఫేస్ చేశారు మీరు? కొంచెం చాలా ఉన్నాయి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే, ఎలాగంటే మీరు రీసెంట్గా అమరన్ మూవీ చూసారు కదా, అందులో మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు, హీ వాస్ పార్ట్ ఆఫ్ 44 రాష్ట్రీయ రైఫిల్స్. ఓకే, మేము అలానే దాన్ని ఏమంటారు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అని చెప్పి మేము ఆ 44 రాష్ట్రీయ రైఫిల్స్ ఉన్న ఏరియాలోనే వెళ్తున్నాం. 44 రాష్ట్రీయ రైఫిల్స్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ ఉండే హాట్ బెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అది అక్కడ ఆపరేట్ చేస్తుంది. ఓకే, అంటే మిగతా రాష్ట్రీయ రైఫిల్ యూనిట్స్కి ఇవాళ రాత్రి ఒక టెర్రరిస్ట్ దొరకపోవచ్చు, కానీ ఆ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరో ఒక టెర్రరిస్ట్ దొరుకుతారు. అది అలాంటి ఏరియా, అంత నోటోరియస్ ఏరియా. సో ఆ ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు ఏమైంది, ఒకసారిగా ఎన్కౌంటర్ స్టార్ట్ అయిపోయింది ఆపరేషన్. సో అందుకని చెప్పి జనాలు అందరూ రోడ్ మీదకి వచ్చి స్టోన్ పెల్టింగ్ అది మొదలు పెట్టారు. కరెక్ట్గా అదే టైంలో ఆ ఏదైతే సర్కిల్ ఉందో చౌక్, అక్కడికి నేను రీచ్ అయ్యాను. నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ బేసిక్ ఏం వచ్చింది అంటే ఇదే, అటువైపు వెళ్ళొద్దు, అటువైపు దాన్ని ఏమంటారు ఆపరేషన్ స్టార్ట్ అయింది, జనాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కరెక్ట్గా నేను ఆ సెంటర్లోకి వెళ్ళగానే నా ఫోన్ రింగ్ అయింది. అన్నిటికన్నా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆర్టికల్ 370 తర్వాత ఎవరి ఫోన్లు పనిచేయట్లేదు. కరెక్ట్, నా ఒక్కడి ఫోనే పనిచేస్తుంది. నాకు ఒక్కడి ఫోన్ రింగ్ అవ్వగానే ఇంకా అక్కడ ఉన్న 80-90 మెంబర్స్ ఎవరైతే రోడ్ మీద ఉన్నారో వాళ్ళందరూ అటెన్షన్ మొత్తం ఒకసారి ఇటు చూసారు. వీళ్ళ ఫోన్ అంటే మా ఫోన్ ఎవరిది పనిచేయట్లేదు, తన మొబైల్ పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వ్యక్తి లేకపోతే ఆర్మీ అతను అని చెప్పి ఇంకా మా టాటా సుమో ఒకటి ఉంటే టాటా సుమో చుట్టుముట్టి కర్రలు రాళ్ళు అవి ఇవి యూజ్ చేయడం మొదలుపెట్టి, నేను ఆ అద్దం నుంచి వాళ్ళు ఎంత హిందీలో మాట్లాడుతున్నా ఏ భాషలో మాట్లాడుతున్నా నేను తెలుగు తప్ప నాకు ఏ లాంగ్వేజ్ రాదు అని చెప్పి కవర్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఆ రోజు ఒక టూరిస్ట్ కూడా కాదు, అంటే నేనేం చెప్పట్లేదు అసలు, వాళ్ళు ఏం అడుగుతున్నా గానీ తెలుగులోనే ఏదో మాట్లాడటం. సో నాతో పాటు ఒక కాశ్మీరీ సోల్జర్ ఉండేవాడు అనమాట. అంటే తను కాశ్మీర్ అతనే, ఇండియన్ ఆర్మీ నాతో పాటు తిరుగుతూ ఉండేవాడు అనమాట. తను కిందకి దిగి తను సౌత్ నుంచి వచ్చారు, నేను ఇక్కడ టూరిస్ట్, ఇక్కడ ఎవరో తెలుసు, అలాగా ఆయన ఫోన్ అది దొరికింది, భయపడుతుంటే ఇచ్చారు అది అని చెప్పి పాసిఫై చేస్తే అప్పుడు మేము ఆ సిచ్యువేషన్ తప్పించుకొని బయట. చాలా ఘోరం ఉంటుండే, లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా ఫినిష్ అయిపోయాడు. లక్కీగా అంటే మూవీస్ లో చూపించినట్టు మీరు ప్రతిసారి ఫైట్ చేసి బయట పడలేరు, అది రియాలిటీ కాదు. కొన్నిసార్లు మీరు భయపడినట్టు యాక్ట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు అసలు మీకు ఏం తెలియనట్టు యాక్ట్ చేయాల్సి వస్తుంది. మీరు ఆ టైంలో మీరు ఎంత నాగ్గా ఆలోచించి బయటపడరో అది మీ మీద. మీరు ప్రతిసారి దాన్ని ఏమంటారు కన్ఫ్రంట్ చేసి ప్రతిసారి మీరు వైలెన్స్ క్రియేట్ చేయాలంటే మీరు ఎప్పుడు అడ్వాంటేజ్ లో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మీ దగ్గర వెపన్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మీ దగ్గర మనుషులు ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో సినిమాల్లో చూపించినట్టు కాదు నేను ఒక్కడనే వెళ్ళిపోయి చంపేస్తాను, ఇలాంటి కుదరవు. సో మీరు కొద్దిగా అక్కడ నాగ్గా యూజ్ చేసి తప్పించుకోవాల్సి వస్తుంది. అండర్ కవర్ అంటేనే మీరు వీలైనంత వరకు మీరు కన్ఫ్రంటేషన్ అనేది, వైలెన్స్ అనేది
వీలైనంత తక్కువ యూజ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. సో అలాంటి డైనమిక్స్ అనేవి కాశ్మీర్లో ప్రతిరోజు ఒక్కొక్క కొత్త లెసన్ మీకు అలవాటు అవుతుంది అక్కడ. సో ఇప్పుడు దాని తర్వాత ఆల్మోస్ట్ మీరు ఎన్ని సంవత్సరాల వరకు కాశ్మీర్లో ఉన్నారు? నేను ఆల్మోస్ట్ 2021 వరకు. 21 అంటే ఎన్ని ఇయర్స్? ఒక 3 to 4 years ఆల్మోస్ట్. ఈ 3 to 4 yearsలో మీరు ఒక ప్లేస్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కాశ్మీర్లో మీరు తిరిగారు అండ్ అవన్నీ కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా చేశారు కదా. జనరల్గా కాశ్మీర్ అంటే చాలామందికి ఏదో నార్మల్ ప్లేస్ అనుకుంటారు, కానీ నేను ఆల్మోస్ట్ 1-2 weeks అనేది అక్కడ టూరిస్ట్ లాగా వచ్చి చాలా ప్లేసెస్ తిరిగాను. అంటే లిటరల్లీ అక్కడ అడుగడుగు ఆర్మీ ఆఫీసర్స్ నేను చూసిన తర్వాత అసలు షాక్ అయిన, ఇంత ఆర్మీ, అసలు ఇంత సెక్యూరిటీ ఉంటుందా? ఎందుకంటే కొన్ని షాప్స్ పైన కూడా మనకు కూడా తెలియదు ఆర్మీ ఆఫీసర్స్ అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే చాలా లిటరల్గా అక్కడ చాలా ఘోరంగా సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. సో ఇంకా నేను కొన్ని ప్లేస్ గుల్మర్గ్, సో phase 1 phase 2 అక్కడ కూడా వెళ్ళి పైన చేశాను. సో అక్కడ కూడా ఆర్మీ -డిగ్రీలో అనేది ఉన్నారు. అంటే మీరు కాశ్మీర్లో ఉన్నప్పుడు ఆ వెదర్ కూడా ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కాబట్టి -డిగ్రీలో కూడా మీరు కొన్ని ప్లేసెస్లో వర్క్ చేశారు కదా. సో ఆ మంచులో మీరు ఆ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ దాని తర్వాత అక్కడ ఆ మంచుని మీరు ఎలా ఫేస్ చేశారు? అండ్ దాని తర్వాత అక్కడ కూడా మీరు అసలు లైఫ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే కామన్ పీపుల్కి అసలు చాలామందికి తెలియదు అసలు అక్కడ కాశ్మీర్లో అసలు వర్క్ చేయడం అనేది ఎంత టఫ్గా ఉంటుంది అనేది. అన్నిటికన్నా మంచు వల్ల మీ బాడీ మీద కన్నా కానీ మీ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఒకసారి మంచు పడడం స్టార్ట్ అయిపోయిన తర్వాత లైఫ్ మొత్తం స్లో అయిపోతుంది. మీరు ఒక సన్నీ డే చూసుకున్నారనుకోండి, మీరు లెగుస్తారు, మీ పని మీరు చేసుకుంటారు, మీరు బయటకు వెళ్తారు, మీ వర్క్ చేసుకుంటారు, రిటర్న్ వస్తారు. అదే ఎప్పుడైతే మంచు పడుతుందో లైఫ్ మొత్తం ఒక్కసారిగా స్లో అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కాశ్మీర్లో ఒకటి చిలియా కలాన్ అని చెప్పి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఈ 40 days ఉంటుంది టైం పీరియడ్. ఈ 40 daysలో మీకు సూర్యుడు అనేది కనపడరు. అంటే ఇది పీక్ వింటర్ సీజన్ అనమాట ఈ 40 days. ఈ 40 daysలో మీకు స్నో పడుతుంది. డిసెంబర్ జనవరి ఈ రెండింటి టైంలో, మేజర్లీ డిసెంబర్ 20 to January end వరకు ఈ 40 days అయితే ఏదైతే ఉంటుందో దీన్ని చిలియా కలాన్ అని పిలుస్తారు వాళ్ళు. సో ఈ టైంలో ఏంటంటే ఎక్కువ స్నో పడడం కానీ, అసలు ఎండ అనేది బయటికి రావడం కానీ, ఇలాంటి టైంలో ఏంటి అంటే సోల్జర్స్కి కూడా మామూలుగా సోల్జర్స్ అంటే ఏంటి, మనం ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేస్తాం. ఒక్కసారిగా ఇలాంటి క్లైమేట్ రాగానే ఫిజికల్ వర్క్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరికన్నా ఆస్తమా లాంటివి ఉన్నాయి, లేకపోతే ఎవరికన్నా బీపీ లాంటివి ఉన్నాయి, డయాబెటీస్ లాంటివి ఉన్నాయి. ఒక్కసారిగా హెల్తీ లైఫ్ స్టైల్ మొత్తం ఒక్కసారిగా స్లో అయిపోతుంది. సో అది అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్. అలాంటి టైంలో ఇంకొకటి ఏంటంటే చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. మీకు ఎండ పడకపోతే, మీకు ఆ డి విటమిన్ టైంకి దొరకకపోతే మీరు అంత యాక్టివ్గా ఉండలేరు డే టు డే లైఫ్లో. మీకు బాగా దాన్ని ఏమంటారు, లేజీగా ఫీల్ అవుతారు మీరు. దానికి తోడు ఒకవేళ ఏదైనా లైట్ ఆ మంచు మీద పడినా కానీ అది డైరెక్ట్గా మీ కళ్ళల్లో పడితే మీ యూవీ రేస్ వల్ల మీ కళ్ళు కూడా పాడైపోతాయి. సో మీరు ఒకే డైరెక్షన్లో ఎక్కువసేపు చూడకూడదు, మంచు వైపు ఎక్కువసేపు చూడకూడదు. సో చాలా ప్రికాషన్స్ ఉంటాయి. మళ్ళీ చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ వెపన్ కొన్నిసార్లు అది స్టక్ అవుతుంది, జామ్ అవుతుంది. సో దాన్ని కూడా కొద్దిగా వార్మ్ ప్లేస్లో పెట్టుకోవాలి. సో అండ్ అట్ ద సేమ్ టైం యానిమల్ అటాక్స్ ఎక్కువ అవుతాయి. మంచు పడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫుడ్ ఎక్కువ దొరకదు. సో ఆర్మీ ఏరియాస్లో ఎక్కడైతే మనం ఫుడ్ మొత్తం తిన్న తర్వాత వేస్ట్ వేస్తామో అక్కడికి స్నో లెపర్డ్స్ రావడం, లేకపోతే బియర్స్ రావడం, ఇలాంటివి వచ్చి చాలా కామన్. అంటే ఎవ్రీ వీక్ 1-2 ఈజీ కనబడుతూ ఉంటాయి. అవి ఫెన్స్ దూకి లోపలికి వచ్చి ఎక్కడైతే డస్ట్బిన్స్ అవన్నీ ఉంటాయో ఫుడ్ వేస్ట్వి, అక్కడి నుంచి ఏదన్నా దొరుకుతుందా ఫుడ్ అని ఎత్తుక్కోవడం. సో ఇలాంటి యానిమల్స్ మీ సర్కిల్లో ఎవరైతే ఉంటారు కదా టీమ్, వాళ్ళకి ఏదైనా అటాక్ చేసే అట్లా లేదు. ఆర్మీలో ఒక విషయం ఏంటి అంటే డాగ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో ఇలాంటి యానిమల్స్ ఏమన్నా వస్తున్నాయి అంటే అన్నిటికన్నా ఫస్ట్ డాగ్స్ కా స్మెల్ వచ్చేస్తుంది. ఆ గట్టిగా అరవడం స్టార్ట్ చేయగానే మేమందరం అలర్ట్ అయిపోతాం. సో మేము వాటిని చంపడం కూడా అలా ఏముండదు, వచ్చేసి మహా అయితే వాటిని కొద్ది తరిమేయడం అలా చేస్తాం తప్ప వీ డోంట్ కాజ్ ఎనీ డ్యామేజ్ టు ది ఎకాలజీ. ఎందుకంటే అవి ఆ ప్లేస్ కి సంబంధించిన జంతువులు, అవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఎకాలజీ అనేది ఒక బ్యాలెన్స్ లో ఉంది. మీరు ఒకసారి వాటిని చంపడం లేకపోతే వాటిని హార్మ్ చేయడం స్టార్ట్ చేశారో
మీరు అనవసరంగా లేనిపోని డ్రామాని కొని తెచ్చుకుంటారు. సో మీరు ఒక్కసారి ఒకవేళ ఏదన్నా యానిమల్ ని మీరు అటాక్ చేశారు, అది నెక్స్ట్ టైం ఒక 2-3 కలిసి వస్తాయి. సో ఇట్ కీప్స్ ఆన్, ఆ గొడవ పెద్దది అవుతానే ఉంటుంది. దానివల్ల ఏం చేస్తామంటే మహా అయితే కుక్కలు వాటి ఎమ్మటి పడతాయి, డాగ్స్, సో అవి పారిపోతాయి. సో సైటింగ్స్ అనేవి చాలా నార్మల్, చాలా చాలా నార్మల్ అక్కడ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వింటర్స్ లో. ఎక్స్ట్రీమ్ వింటర్స్ లో ఎలాగుంటది అంటే వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ వస్తాయి. అలాంటి చోటకి మీరు టైంకి హెలికాప్టర్ కూడా పంపించలేరు ఆ వెదర్ లో, వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలి హాస్పిటల్ కి అంటే. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం వింటర్స్ లో ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఏం చేస్తారు అంటే, ఎవరన్నా లేడీ అంటే సివిలియన్ లేడీ ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉంటే వెహికల్ వాళ్ళ ఇంటి దాకా రాలేకపోతే ఒక మంచం మీద అలాంటి లేడీని ఎత్తుకొని ఒక 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ వరకు ఆ మంచులో తీసుకొచ్చి వాళ్ళని అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ చేర్చే పని కూడా చేస్తారు. న్యూస్ అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు ప్రతి ఇయర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా కనపడతాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని ఎక్కువ ఉంటాయి. సో వింటర్ లో మీకు ఫైట్ కొద్దిగా తక్కువ అవ్వచ్చు కంపారిటివ్లీ టు సమ్మర్, కానీ ఆ ఛాలెంజెస్ ఇంకా వేరే రకమైన ఛాలెంజెస్ అక్కడ స్టార్ట్ అయిపోతాయి వింటర్స్. మీరు చెప్తున్నాయి చాలా మటుకు కామన్ పీపుల్ సివిలియన్స్కి 1% కూడా ఇవి తెలియదు. ఎందుకంటే మీడియా ఇవన్నీ కూడా అంత ఎక్కువ అక్కడ ఫోకస్ కూడా చేయవు, అంత ఎక్కువ అప్డేట్ కూడా మాకు రాదు. అదే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక హీరో అలా అన్నాడు ఇలా అన్నాడు, లేదంటే హీరో కోర్టుకు పోయండి ఇది పోయండి అని చెప్పేసి ఈరోజు ఏ ఛానల్ చూసినా ఇంతగానం వైరల్ అవుతుంది. అసలు ఇంతగానం అనేది డే అండ్ నైట్ -డిగ్రీలో ఇంతగానం ఏదైతే సేవలు చేస్తున్నారో 1% కూడా దీని గురించి ఎక్కడ అంత మాట్లాడారు చెప్పరు. ఇంకా మీరు ఈ కాశ్మీర్లో డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ గుల్మార్గ్, సోన్మార్గ్, పలన్గుల్. సో ఇక్కడ కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే కొన్ని ప్లేసెస్లో? అంటే మీరు జనరల్గా గుల్మార్గ్ కానీ సోన్మార్గ్ కానీ పెహల్గామ్ ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ కానీ కంపారిటివ్గా కొద్దిగా అసలు అవ్వవని నేను చెప్పట్లేదు, కానీ చాలా రేర్గా అవుతాయి. లేకపోతే ఇంతకుముందు బాగా ఎక్కువ అయ్యాయి, ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే టెర్రరిస్ట్ కూడా ఎలా ఆపరేట్ చేస్తారు అంటే, ఎక్కడైతే టూరిజం బాగా ఎక్కువ ఉంటుందో అలాంటి చోట వీళ్ళు ఏమన్నా చేస్తే టూరిజం ఒక్కసారిగా తగ్గిపోతుంది. దానివల్ల టెర్రరిస్ట్కి ఏంటంటే లోకల్ సపోర్ట్ రావడం తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ని జనరల్గా వాళ్ళు కూడా టార్గెట్ చేయరు. సో నేను ఉన్నన్ని రోజులు, ఆల్మోస్ట్ కాశ్మీర్లో ఉన్నన్ని రోజులు నేను ఎప్పుడు గుల్మార్గ్ వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ ఇంకొక 1 monthలో నేను కాశ్మీర్ నుంచి వెళ్ళిపోతున్నా అనగా నా కోర్స్ మేట్స్ ఎవరైతే గుల్మార్గ్లో ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి కనీసం ఇప్పుడైనా కొద్దిగా 2 రోజులు ఎంజాయ్ చేయంటే అప్పుడు నేను వెళ్ళాను. కానీ సోన్మార్గ్ ఏంటి అంటే, నాకు సోన్మార్గ్ ఐ హ్యాడ్ రియల్లీ గుడ్ మెమరీస్ విత్ సోన్మార్గ్. ఒకసారి ఏమైందంటే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్, వీళ్ళు కాకుండా ఇంకొక 8 మంది హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి, వీళ్ళందరూ యాక్చువల్గా హెలికాప్టర్లో సోన్మార్గ్ వెళ్ళాల్సింది. కానీ ఒక్కసారిగా ఆ రోజు లాస్ట్ మూమెంట్లో వెదర్ పాడవడం వల్ల ఏ హెలికాప్టర్స్ పైకి ఎగరడానికి వీలు లేక బై రోడ్ వెళ్దామని లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయ్యారు. గట్టిగా 15 minutes టైం ఉంది. ఆల్మోస్ట్ 100 to 110 వెహికల్స్. ఇందులో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కనీసం 12 నుంచి 15 మంది టాప్ ర్యాంకింగ్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, నేవీ స్టాఫ్ అండ్ ఎయిర్ ఫోర్స్. వీళ్ళ ముగ్గురిని తీసుకొని నేను ఈ కాన్వాయ్ని కాశ్మీర్లో ఒక ప్లేస్ నుంచి సోన్మార్గ్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది బై రోడ్. ఈ మధ్యలో రోడ్ మొత్తం ఎలాగంటే, ఈ విలేజెస్ అన్నిట్లో ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎవరు వచ్చి రాళ్ళు వేస్తారు, ఏ టెర్రరిస్ట్ ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఒకవేళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కో లేకపోతే నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్కి ఏమన్నా అయింది అంటే, అది అంటే ఇండియా మొత్తానికి ఒక తలదించుకునే ఇష్యూ. మీరు కాశ్మీర్లో ఇంత ఆర్మీ పెట్టుకొని మీరు వెళ్తుంటే మీ మీద రాయబడిందంటే అంతే కదా, ఒక రకంగా అవమానం జరిగినట్టు అది. సో అలాంటి ఒక 15 minutesలో మొత్తం ప్లాన్ చేసుకొని సోన్మార్గ్ దాకా వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, మధ్యలో ఏ ఇన్సిడెంట్ అవ్వకుండా. సో నా లైఫ్లో నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది అన్నిటికన్నా చాలా టఫెస్ట్ డే అని నేను చెప్తాను. అంటే వర్క్ పరంగా అంత టఫ్ కాదు, మీరు వెహికల్లో అందరినీ తీసుకెళ్ళాలి, కానీ ఆ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో వెనకాల, ఒక టెర్రరిస్ట్ని చంపే ఆపరేషన్ కన్నా కానీ ఇంత పెద్ద హై టార్గెట్స్ని మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళేటప్పుడు ఎంత కోఆర్డినేషన్ కావాలో అది నాకు ఇంకా కష్టం అనిపించింది. ఫార్చునేట్గా ఆ రోజు ఏం కాలేదు, అందరూ సేఫ్గా రీచ్ అయ్యారు. ఆ తర్వాత రోజు అది చేసినందుకు కానీ నాకు
మన జనరల్ బిపిన్ రావత్ గారు పిలిచి నన్ను అప్రిషియేట్ చేసి, ఈవెన్ నేను బిపిన్ రావత్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా నేను మొత్తం బియర్డ్ పెట్టుకొని ఆయన్ని కలవడం జరిగింది. జనరల్గా మీరు ఆర్మీ మొత్తానికి హెడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుస్తున్నప్పుడు మీరు నీట్గా దాన్ని ఏమంటారు ట్రిమ్ చేసుకొని మొత్తం షేవ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ కాశ్మీర్లో ఏంటంటే నేను చెప్పాను కదా, మీకు టైము ఉండదు అంతా, అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి మీరు షేవ్ చేసుకుంటే మళ్ళీ మీరు 2 నెలల వరకు మళ్ళీ మీకు ఫుల్ బియర్డ్ వచ్చే వరకు మీరు అంత ఓపెన్గా బయట తిరగలేరు. సో ఈవెన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆల్సో అండర్స్టాండ్స్ కాశ్మీర్లో ఎవరన్నా గడ్డం పెట్టుకొని ఉన్నా కానీ ఇట్స్ ఓకే, పనిష్మెంట్ అలాంటివే ఉండవు అక్కడ. సో అది కూడా ఎస్పెషల్లీ రాష్ట్రీయ రైఫిల్స్ లాంటి యూనిట్స్లో పనిచేస్తున్నప్పుడు మీ వర్క్ కొద్దిగా నన్ను ఏమంటారు మీ యూనిఫామ్ బియాండ్ కూడా వెళ్తుంది కొన్నిసార్లు. సో అలాంటి టైంలో మీకు కొన్ని స్పెషల్ పర్మిషన్స్ వస్తాయి అక్కడ. రైట్. సో ఈ కాశ్మీర్ జర్నీలో లేదంటే మీ ఆర్మీ జర్నీ మొత్తంలో కూడా అట్లాంటి ఏదన్నా ఇన్సిడెంట్ అనేది ఏదైతే మర్చిపోని సంఘటనలు కొన్ని ఏమైనా జరిగినాయా? అది మీకు కావచ్చు, లేదంటే మీ తోటి ఒక కొలీగ్స్ కన్నా కావచ్చు, ఏదైతే చాలా మీకు బాధ కలిగేసింది. ఒకటైతే పుల్వామా అయితే అది మోస్ట్ పుల్వామా ఖచ్చితంగా. పుల్వామా ఒకటి నేను ఫస్ట్ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నా కోర్స్ మేట్ ఒక అతను, ఫార్చునేట్లీ హీ ఈజ్ అలైవ్. ఇద్దరు కోర్స్ మేట్స్ ఇన్ఫాక్ట్, కాకపోతే ఇద్దరికి వాళ్ళకి కీర్తి చక్ర వచ్చింది. కీర్తి చక్ర అంటే మెడల్, అంటే ఏదైనా చాలా పెద్ద ఆపరేషన్ చేస్తే తప్ప కీర్తి చక్ర రాదు. అలాంటిది నా ఇద్దరు బ్యాచ్ మేట్స్ కి కీర్తి చక్ర వచ్చింది. అందులో ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్సే. కాకపోతే అందులో ఒక అతను నాకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే, మేమిద్దరం లెఫ్టినెంట్ గా ఉన్నప్పుడు మేము పంజాబ్ లో కలిసి ఉండేవాళ్ళం. నేను తనకు ఒక జర్మన్ షెపర్డ్ డాగ్ ని కూడా గిఫ్ట్ ఇచ్చి అంత క్లోజ్ అన్నమాట. తనకి పాప పుట్టి గట్టిగా ఒక 2 నెలలు అయింది. తను కూడా నాతో పాటు కాశ్మీర్లోనే ఉన్నాడు. తనకి ఆపరేషన్ లో తనకి బుల్లెట్ తగిలింది. అది వన్ ఆఫ్ ది పెయిన్ఫుల్ డేస్ అన్నమాట. అంటే ఆపరేషన్ అంటే ఈ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో టెర్రరిస్ట్ ఫైర్ చేసినప్పుడు వచ్చి ఆయనకి దాన్ని ఏమంటారు బుల్లెట్స్ తగిలినాయి. లక్కీగా ఏం ఇబ్బంది లేకుండా రికవర్ అయ్యి ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆయన మెడల్ తీసుకున్నాడు. సో ఇప్పటికి కూడా మేము ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడుకున్నా గానీ, సో అంటే ఒకసారి మీరు ఆలోచించుకుంటే పాప పుట్టి మ్యారేజ్ అయ్యి పాప పుట్టి గట్టిగా ఒక 2 నెలలు అవుతుంది. సో అలాంటి టైంలో అతనికి ఏమన్నా అయి ఉంటే ఒకసారి ఆ పాప పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు. సో అలాంటిది ప్రతిరోజు జరుగుతుంది. నేను మ్యారీడ్ కాదు కాబట్టి నాకు ఈ విషయాలు పెద్దగా పర్సనల్ గా అనిపించేవి కాదు. కానీ ఎప్పుడైతే నా క్లోజ్ ఫ్రెండ్ కి నా కోర్స్ మేట్ కి అలాగైందో, ఒకసారి నేను ఒక వైఫ్ ప్లేస్ లోనో ఒక చిన్న పాప ప్లేస్ లోనో ఉండి ఆలోచిస్తే అదంతా ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు ఆ రోజు అర్థమైంది. ఇంకో పర్సన్ కూడా వచ్చింది కదా, ఇంకొకళ్ళు కూడా వచ్చింది. ఆయనకి ఏంటంటే అతనికి ఏమి తగలలేదు, తను చంపేశారు టెర్రరిస్ట్ ని. దాని వల్ల తనకి ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది దాంట్లో కూడా. సో ఇతనికి ఎప్పుడైతే ఈ బుల్లెట్ ఇంజురీ అయిందో అది కూడా చాలా క్లోజ్ గా హార్ట్ కి చాలా క్లోజ్ గా అయింది. అంటే ఒక భుజం మీద అయింది. ఇక్కడ నుంచి మీరు హార్ట్ చూసుకుంటే ఎంత గట్టిగా 5 to 6 centimeters. సో ఏదైనా అవ్వచ్చు. ఒక రకంగా చూసుకుంటే యూ హ్యావ్ టు బి లక్కీ ఆల్సో బతకడం. రైట్. సో అలాంటి చూసినప్పుడు అనిపిస్తుంది. నేను మ్యారీడ్ కాకపోవడం ఒక రకంగా చూసుకుంటే మంచి విషయం ఏమో అనిపిస్తుంది. అదే ఎస్పెషల్లీ ఇలాంటి మ్యారీడ్ అయ్యి లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళది ఇష్యూ చూసినప్పుడు. ఇప్పుడు మన సంతోష్ బాబు గారి ఇన్సిడెంట్ తీసుకున్నా కానీ, కల్నల్ సంతోష్ బాబు గారు. సో ఆయన కల్నల్ అంటే ఆయన ఒక బీహార్ రెజిమెంట్ మొత్తానికి ఆయన కమాండింగ్ ఆఫీసర్. కరెక్ట్. ఒక కల్నల్ మీద మాకు ఒక కల్నల్ ఎలాగా అంటే, ఒక ఊరికి పెదరాయుడు ఎలాగ ఉండేవాళ్ళు. ఇంతకు ముందు మీరు పెదరాయుడు మూవీ చూసారు కదా, ఒక కల్నల్ ఒక బెటాలియన్ మొత్తానికి పెదరాయుడు లాగా. ఆయన ఒక మాట చెప్పారా అంటే ఒక తండ్రి వాక్కు లాగా. సో అలాంటి ఆయనకి ఏదన్నా జరిగింది అంటే అలాంటి సంఘటన చాలా పెద్ద విషయం అది. అంటే ఒకవేళ నాకు తెలిసి అక్కడి నుంచి చాలా విషయాలు బయటికి రాలేవు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే లిటిల్ బిట్ టువర్డ్స్ చైనీస్ సైడ్ జరిగింది. సో ఇండియన్ సైడ్ కాకుండా కొద్దిగా అవతల వైపు జరిగింది. కానీ నాకు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అంటే నేను ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఒక విషయం ఏదైతే చెప్పగలను, మా కల్నల్ మీద కానీ లేకపోతే మా మేజర్స్ మీద కానీ చెయ్యి వెళ్ళిందా మా జవాన్స్ అయితే మాత్రం ఊరుకోరు. అది మాత్రం అంటే చేతిలో అంటే ఒకవేళ మీ కళ్ళ ముందు మీ నాన్న మీద ఎవరన్నా చేస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? అవును. అంటే ఇప్పుడు ఆ బార్డర్లో
ఇన్సిడెంట్లో చాలామంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు, మనం ఆయన చనిపోయినప్పుడు కూడా చాలామంది ఇక్కడ చూశారు. బట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు ఇందాక ఫాదర్ అంటున్నారు, పిల్లలు కూడా ఉంటారు కదా. సో ఆ ఇన్సిడెంట్లో పిల్లలు అంతమంది ఉన్నాక కూడా ఒక ఫాదర్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకొని అండ్ ఫాదర్ చనిపోవడం అనేది ఎట్లా జరిగింది అసలు, ఆ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వీళ్ళు ఏదో ఒకటి డిస్కస్ చేయడానికి వెళ్ళారు. వీళ్ళు అసలు ఫైట్ చేయాలి లేకపోతే ఏదన్నా ఆర్గ్యుమెంట్ అవుతుంది అన్న ఆ మైండ్ సెట్తో వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయాలు హీటప్ అయ్యి అప్పటికప్పుడు అది జరిగి, ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో కాశ్మీర్లో చాలా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. మనం గన్స్ యూస్ చేస్తూ ఉంటాం. కానీ ఇండియా చైనా ఎక్కడైతే ట్రూప్స్ ఉన్నారో అక్కడ గన్స్ యూస్ చేయము మేము. చాలా సంవత్సరాల క్రితం ఒక అగ్రిమెంట్ ఏంటి అంటే గన్స్ అనేది ఎల్ఏసి మీద మనం యూస్ చేయకూడదు అని చెప్పి ఇండియా చైనా ఒక అగ్రిమెంట్కి వచ్చింది. ఓకే ఓకే. సో ఇన్ని సంవత్సరాల్లో అటువైపు నుంచి ఏ ఫైర్ అవ్వలేదు, ఇటువైపు నుంచి ఏ ఫైర్ అవ్వలేదు. సో ఆ రోజు కూడా జరిగిన ఇన్సిడెంట్ ఎలాగనుకొని వెళ్ళుంటారంటే ఏదన్నా అయితే అవ్వచ్చు, గొడవ లాంటిది ఏదన్నా అవ్వచ్చు, కానీ చిన్నది అవ్వచ్చు, మరి చనిపోయి అంత అవ్వదేమో అనుకొని వెళ్ళుండొచ్చు నాకు తెలిసి. కానీ అక్కడ మాట పెరిగి అక్కడ చనిపోయింది కూడా ఎలాగా అంటే ఫైర్ చేసుకొని చనిపోవాలా. ఇప్పుడు మీరు ఎక్కడ కూడా కల్నల్ సంతోష్ బాబు గారి బాడీ మీద బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి, బుల్లెట్ వూండ్స్ ఉన్నాయి అని మీరు ఎక్కడ వినుండ్రు. అక్కడ ఏంటంటే లిటరల్గా దాన్ని ఏమంటారు, బేస్బాల్ బ్యాట్స్ లేకపోతే కర్రలు లేకపోతే రాళ్ళు వీటిల్ని యూజ్ చేసుకొని రాగా ఫైట్ చేసుకొని అందులో దెబ్బలు తగిలి చనిపోయారు. మనది ఏంటి అంటే మనది డెమోక్రసీ కాబట్టి ఇక్కడ ఎంతమంది చనిపోయారో మనకి నెంబర్ క్లియర్ కట్గా చెప్పాం, 18 మందనో 20 మందనో. చైనాలో ఏంటి అంటే ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ చేతిలోనే అన్నీ ఉంటాయి, న్యూస్ పేపర్ కానివ్వండి, మీడియా కానీ అన్నీ కానీ. సో ఇప్పుడు వరకు కూడా ఆ రోజు చైనీస్ ఎంతమంది చనిపోయారో బయటికి రాలేదు. కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటి అంటే మన వాళ్ళు ఒక 18 మంది చనిపోతే మనం కనీసం సమ్వేర్ 25 నుంచి 30 వరకు మన వాళ్ళు చంపారు అన్నది ఒక దాన్ని ఏమంటారు లోపల ఉన్న టాక్. అది ఎప్పటికీ కన్ఫర్మ్ ఎందుకు అవ్వదు అంటే చైనా వాళ్ళు అది బయటికి వాళ్ళు రానివ్వరు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీలో అన్నిటికన్నా నాకు చాలా నచ్చే విషయం ఏంటి అంటే కొన్నిసార్లు మనం ఫైట్ చేసి మనం ఓడిపోవచ్చు, మనం చనిపోవచ్చు. కానీ ప్రతిసారి ఇండియన్ ఆర్మీలో ఎవరన్నా చనిపోతే అది ఫైట్ చేసి మనం తక్కువ అయిపోయి చనిపోయినా కానీ దాన్ని ఎప్పుడు మనం కప్పిపుచ్చడం కానీ దాన్ని న్యూస్ పేపర్కి ఇవ్వకుండా కానీ దాచిపెట్టింది లేదు. ఒకవేళ ఇవాళ మన మీద అటాక్ అయ్యి 40 మంది చనిపోయారు, 30 మంది చనిపోయారు, 20 మంది చనిపోయారు చెప్పుకోవడానికి తల కొట్టేసినట్టు అవుతుంది. కానీ అది న్యూస్లో వస్తుంది ఖచ్చితంగా, దాచిపెట్టకుండా. దానికి చాలా గట్స్ కావాలి. మీరు ఓడిపోయారు అని చెప్పి మీరు ఒప్పుకొని మీరు న్యూస్ పేపర్లోకి వస్తున్నారు. ఒక రకంగా చూసుకోవాలంటే మీకు అందరికీ ఇండియన్ ఆర్మీ చూస్తే ఏమనిపిస్తుంది, యాజ్ సివిల్ పాపులేషన్ మా ఆర్మీ ఎప్పుడు గెలవాలి, మా ఆర్మీ టాప్లో ఉండాలి అని అనిపించదా? అలాంటప్పుడు కొన్నిసార్లు మీ సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి అంటే మీరు ఓడిపోతారు, మీరు ప్రాణాలు కోల్పోతారు. మీరు కావాలి అనుకుంటే దాన్ని దాచిపెట్టచ్చు. కానీ ప్రతిసారి ఎవరైనా సోల్జర్ నేషనల్ డ్యూటీలో చనిపోతే ఆపరేషన్లో అది ఖచ్చితంగా దాచిపెట్టకుండా, అది రూల్స్ ఫాలో అయ్యి చనిపోయినా, రూల్స్ ఫాలో అవ్వకుండా చనిపోయినా కానీ, ఒకవేళ తప్పు చేసి చనిపోయినా కానీ అది ఖచ్చితంగా న్యూస్లో అయితే వస్తుంది. అంటే ఇండియన్ ఆర్మీలో ఎవరైతే చనిపోయారో ఎవ్రీబడి ఈజ్ అకౌంటెడ్ ఫర్. అంటే వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది ఖచ్చితంగా దాచిపెట్టకుండా పబ్లిక్ చేస్తుంది ఇండియన్ ఆర్మీ ప్రతిసారి. అది చాలా గొప్ప విషయం. చాలా కంట్రీస్ ఎప్పుడైతే వాళ్ళకి అవమానం లాగా ఫీల్ అయ్యే డెత్స్ ఏవైతే ఉంటాయో పిఆర్ కోసం లేకపోతే మనం ఉంటుంది కదా బయట నెరేటివ్ సెట్ చేయడం కోసం చాలాసార్లు దాచిపెడతారు. ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, చైనీస్ ఆర్మీ కానీ చాలా చోట్ల. కానీ ఇండియన్ ఆర్మీలో ఇప్పుడు వరకు నేను చూసిన లాస్ట్ 11 yearsలో ఎవరన్నా చనిపోతే దాన్ని దాచిపెట్టడం కానీ, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా ఉండడం అనేది కానీ నేను ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు చూడలేదు. గ్రేట్. సో అలానే ఇప్పుడు చనిపోతే జనరల్గా ఒక సర్వీస్లో ఉన్నప్పుడు ఆర్మీ ఏ ర్యాంక్లో ఉన్నా కూడా వాళ్ళకి ప్రొసీజర్ ఎట్లుంటుంది అసలు? ప్రొసీజర్ ఎలాగుంటుంది అంటే ఒకవేళ ఆపరేషన్లో చనిపోయారు అనుకోండి, అన్నిటికన్నా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తుంది బాడీ. మేము దాన్ని బాడీ అని కూడా మేము మోర్టల్ రిమైన్స్ అంటాం. మోర్టల్ రిమైన్స్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ దాన్ని చెక్ చేస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ తర్వాత రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చిన తర్వాత
ఎంబాల్మింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఎందుకంటే మీరు బాడీని ఇప్పుడు ఇంటికి పంపించాలి. సో అట్లీస్ట్ ఒక కాశ్మీర్ లాంటి ప్లేస్లో వింటర్స్లో ఎవరైనా చనిపోతే స్నో పడిన తర్వాత మీకు కొన్నిసార్లు ఫ్లైట్స్ కూడా డిలే అవుతాయి. సో కొన్నిసార్లు మీకు బాడీ ఇంటికి రీచ్ అవ్వడానికే 2-3 days పట్టచ్చు. సో అలాంటప్పుడు మీరు ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్స్ అవన్నీ వేసి బాడీ కొద్దిగా ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసి ఆ తర్వాత అక్కడ గన్ సెల్యూట్స్ ఇచ్చి అక్కడ వాళ్ళకి చేయాల్సిన అన్నీ చేసి ఆ తర్వాత కమాండో టీం ఏదైతే ఉండేదో మేమే శ్రీనగర్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో బాక్స్ని ఎక్కించిన తర్వాత అక్కడ ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక జిల్లా సైనిక్ బోర్డు అని ఉంటుంది ఆర్మీ వాళ్ళ కోసం. సో అక్కడ ఉన్న జిల్లా సైనిక్ బోర్డు లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండలో ఎవరికన్నా ఏమన్నా అయింది అనుకుందాం. సో నల్గొండకి దగ్గరలో కంటోన్మెంట్ ఎక్కడ ఉంది? సికింద్రాబాద్లో ఉంది. సో సికింద్రాబాద్ నుంచి మొత్తం టీం వెళ్తుంది. అది రీచ్ అయ్యే ముందే టీం వెళ్తుంది ఇక్కడి నుంచి. అక్కడ వాళ్ళు వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ముందే మాట్లాడి అక్కడ ఏవైతే చేయాలో. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గన్ సెల్యూట్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ సెరమనీస్ ఉంటాయి, చిత్ పెట్టడం కానీ ఏవైతే రిలీజియస్ ఏవైతే చేస్తారో అవన్నీ వాటన్నిటికీ ముందు నుంచి అరేంజ్మెంట్స్ చేసి జనాలు వస్తారు. మళ్ళీ ఒక పల్లెటూరులో ఏంటంటే ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్ ఉంది. ఎవరన్నా బోర్డర్లో వాళ్ళకి ఏమన్నా అయితే ఊరు మొత్తం ఒక్కటవుతుంది వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి. అలాంటి టైంలో చాలా గందరగోళంగా ఉండొచ్చు. పోలీస్ వస్తుంది, పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుని క్రౌడ్ కంట్రోల్ చేయాలి. సో ఇలాంటివన్నీ ఇక్కడ దగ్గరలో ఏదైతే కంటోన్మెంట్ ఉంటుందో అక్కడి నుంచి ఆఫీసర్స్ జవాన్స్ అందరూ వెళ్ళి మొత్తం అక్కడ సెటప్ మొత్తం చూసుకుంటారు. లాస్ట్లో అంటే చివరి మినిట్ వరకు కూడా అక్కడే ఉంటారు మొత్తం అయిపోయే వరకు. సో మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఫర్ ద హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు, లేదంటే మేజర్స్ కూడా కావచ్చు. మీ దాంట్లో ఎవరైనా టీం మెంబర్ చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం ఉంటుంది ఆ పెయిన్, అది ఎలా ఉంటుంది, దాని తర్వాత దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు అసలు? ఎందుకంటే దానికి ఎంతో ధైర్యం, గట్స్ అవన్నీ కూడా కావాలి. అంటే ఇప్పుడు వరకు నాకెప్పుడు అంటే ఫుల్లీ ఫీల్ అవ్వలేదు అది. ఎందుకంటే ఒకసారి నా టీం మెంబర్ ఒక అతను ఇంజూర్ అయ్యాడు. అతను క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు, కానీ అతనికి ఏం కాలేదు తర్వాత. కానీ నాకు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు అని చెప్పడానికి ఇంటికి ఫోన్ చేయడానికి నాకు అంటే ఇంకా అతనికి ఏం కాలేదు, అతను ఐసీయూలో ఉన్నారు, అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది, అతనికి ఏమవుతుందో ఇంకా తెలియదు. అతనికి కూడా హార్ట్కి చాలా క్లోజ్గా బుల్లెట్ ఇంజురీ అయింది. సో అంటే ఒక 1 day వరకు మాకు తెలియదు అసలు ఏంటి సిచ్యువేషన్ అని. లోపలే ఉంచారు, మమ్మల్ని ఎవరిని కలవనివ్వట్లేదు. సో అలాంటి టైంలో ఇంటికి ఫోన్ చేసి చెప్పడానికే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అదే కొన్నిసార్లు చనిపోతారు, అలాంటి టైంలో ఇంకా నేను మీ ఓకే వదిలేస్తున్నా ఎలాగుంటుంది. కానీ ఎవరో ఒకళ్ళు చెప్పాలి, తప్పదు. సో జనరల్గా ఇంటికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఆవిడ బదులు వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఫాదర్కో లేకపోతే ఇంట్లో ఎవరన్నా కొద్దిగా స్ట్రాంగ్గా మిగతా ఫ్యామిలీని మొత్తం కూడా చూసుకునే వాళ్ళలాగా ఎవరన్నా ఉంటే సో వాళ్ళకి చెప్పి ఈ లోపల ఆఫీసర్స్ అందరూ అక్కడికి ఎలానో వెళ్ళిపోతారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడతారు. బాడీ వచ్చే ముందు అక్కడ కొద్దిగా సిచ్యువేషన్ని కొద్దిగా కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆర్మీలో ఇప్పుడు ఇక్కడైతే పాలిటిక్స్లో ఇంకా ఎవ్రీవేర్ అనేది సివిలియన్స్లో చూస్తూనే ఉంటారు, కరప్షన్ లేని పని అయితే లేదు. అట్లా ఆర్మీలో కూడా ఇట్లా కరప్షన్ అనేది ఏదైనా ఉంటుందా? అండ్ ఎందుకంటే ఒక జవాన్ మూవీలో కూడా చూపించారనమాట, ఇట్లా ఒక కరప్టెడ్ ఆఫీసర్ వల్ల చాలా ఘోరంగా జరుగుతుందని. సో అట్లా ఏదైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఒకవేళ ఉంటే దానికి ఏమైనా సివియర్ రిలేటెడ్ పనిష్మెంట్స్ ఆర్ జరుగుతాయా? అసలు మూవీలో చూపించినట్టు అసలు వాస్తవంగా ఉంటాయా? మూవీలో చూపించినంత అంటే నేను ఇప్పుడు వరకు ఇండియాలో చూసిన ఆర్మీ మూవీస్లో చాలా తక్కువ మూవీస్ రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఎక్కువ మూవీస్ ఎలాగుంటాయంటే ఒక ఆర్మీ థీమ్ తీసుకుంటారు, దానిలో ఎమోషన్ని అంటే ఎక్కువ మందికి ఆర్మీలో రూల్స్ ఎలాగుంటాయో కూడా తెలియదు బయట వాళ్ళకి. సో ప్రతిసారి ఎగ్జాక్ట్గా లోపల ఏం జరుగుతుందో దానికి చాలా చాలా దూరంగా ఉంటాయి మూవీస్. కొన్ని మూవీస్ మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు వరకు ఇండియన్ ఆర్మీలో స్కామ్స్ అవ్వలేదా అంటే అవ్వలేదు. అంటే జస్ట్ ఇండియన్ ఆర్మీ వల్ల అవ్వలేదు. గవర్నమెంట్ నుంచి ఎవరన్నా మినిస్టరో లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎవరన్నా ఆఫీసర్స్ వచ్చి స్కామ్ చేశారు తప్ప ఇండియన్ ఆర్మీలో నాకు తెలిసి కరప్షన్ అనేది వెరీ 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 లెస్. అంటే యాజ్ అన్ ఆర్గనైజేషన్ దాన్ని ఏమంటారు, కరప్షన్ ఎంకరేజ్ చేయరు. కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎలాగుంటాయి, కరప్షన్ అనేది అక్కడ ఓపెన్ సీక్రెట్. ఇక్కడ కరప్షన్ అనేది నడుస్తుంది అని చెప్పి 5 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా తెలుసు. కొన్ని డిపార్ట్మెంట్స్లో కరప్షన్ ఉంది.
ఎందుకంటే అక్కడ ఉన్న టాప్ అఫీషియల్స్ కూడా కరప్షన్స్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. కానీ ఆర్మీలో మీరు కరప్షన్ చేస్తున్నట్టు తెలిస్తే బయట వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకునే ముందే ఆర్మీ మీ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఆర్మీలో కరప్షన్ చేయడానికి అవెన్యూస్ కూడా చాలా తక్కువ. ఒకవేళ మీరు ఎక్కడన్నా చేసినట్టు చిన్న డౌట్ వచ్చినా కానీ మీ మీద వెంటనే ఎంక్వైరీ ఉంటుంది. అస్సలు చేయలేదు ఇప్పటి వరకు అని నేను చెప్పను, చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష కూడా పడుతుంది అంతే తొందరగా. మీకు బయట ఒక కరప్షన్ చేసిన మినిస్టర్ ఒక కోర్టులో కేసు వేసిన తర్వాత ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు కూడా బయట తిరుగుతూ మీకు కనపడి ఉండొచ్చు. కానీ ఆర్మీలో ఒకళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్ ఫైల్ అయితే వితిన్ 1 year ఖచ్చితంగా అతను జైల్లో ఉంటాడు. సో అంత గ్యారంటీ అయితే ఆర్మీ మీకు కరప్షన్ అనేది ఉండదు అని గ్యారంటీ ఇవ్వలేదు. కానీ ఎవరన్నా కరప్షన్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అని గ్యారంటీ అయితే మాత్రం ఇస్తుంది. రైట్. సో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ గురించి మనం విన్నాము. సర్జికల్ స్ట్రైక్ అనేది మాకు అనిపించింది ఒకటి జరిగింది, మూవీ వచ్చింది, ఇదంతా ఉంది. కానీ ఇండైరెక్ట్గా ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే అండర్ కవర్ ఆపరేషన్స్ లాగా అది బయటికి చాలా మటుకు రానియరు. సో అలా మీ ఒక జర్నీలో సర్జికల్ స్ట్రైక్ ఏదైనా మీరు చూసారా, ఎక్స్పీరియన్స్ చేశారా, లేదంటే విన్నారా? అసలు ఎట్లా ఈ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అక్కడ, దాని తర్వాత ఎలా ఉంటుంది? అండ్ మీ జర్నీలో ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ కూడా మీరు ఏదైనా టాస్క్ తీసుకొని చేశారా? ఫస్ట్ విషయం ఏంటంటే ఒకవేళ సీక్రెట్ ఆపరేషన్ నేను చేసుంటే అది సీక్రెట్గానే ఉంచాలి. ఓకే, సో అది కొద్దిగా క్లాసిఫైడ్గానే ఉంటుంది. ఇన్ జనరల్ మీకు అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి, అందరికీ తెలిసిన సర్జికల్ స్ట్రైక్ గురించి నేను చెప్తాను. సర్జికల్ స్ట్రైక్ మామూలుగా మన ఉరి మీద అటాక్, ఉరి అని బేస్ ఒకటి ఉంది కాశ్మీర్లో, దాని మీద ఎప్పుడైతే అటాక్ అయిందో దాని తర్వాత దానికి రిప్లై లాగా మనం చేసిన అటాకే సర్జికల్ స్ట్రైక్. బేసిక్గా సర్జికల్ స్ట్రైక్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఉన్న అతి పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే, పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ ఆర్మీయా సివిలియన్సా అని డిఫరెన్స్ చూడకుండా వాళ్ళకి జస్ట్ వైలెన్స్ చేస్తారు అంతే. సర్జికల్ స్ట్రైక్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మన ఇండియాలో ఎవరైతే వైలెన్స్కి రీజను వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేయడాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో లాహోర్ అనే ఊరుంది. లాహోర్లో ఎవరో 10 మంది కూర్చొని ప్లాన్ వేసి కాశ్మీర్లో చేశారు అనుకుందాం. సర్జికల్ స్ట్రైక్ అంటే జస్ట్ ఆ 10 మందిని టార్గెట్ చేయడం. అటాక్ అంటే ఆ ఊరు మొత్తాన్ని టార్గెట్ చేయడం. సో సర్జికల్ స్ట్రైక్ ఏంటి అంటే, ఎవరైతే ఈ చర్యకి పాల్పడ్డారో వాళ్ళని మాత్రమే చంపడం. మాకు పాకిస్తాన్లో ఉండే ప్రజలతో మాకేమి పర్సనల్గా ఏం అది లేదు కదా, ఎనిమిటీ లేదు. ఎవరైతే మా ల్యాండ్ మీద తప్పుడు పనులు చేయడానికి అక్కడి నుంచి ప్లాన్ లేసి అక్కడి నుంచి మొత్తం పంపిస్తున్నారో వాళ్ళనైతే మేము ఖచ్చితంగా చంపుతాం అని, దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. సర్జికల్ స్ట్రైక్ అంటే మీరు స్పెసిఫిక్ టార్గెట్ స్పెసిఫిక్ టైంలో మీరు స్పెసిఫిక్ ఇంటెన్షన్తో కిల్ చేయడాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. సో మనకు తెలిసిన సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఉరికి మనం రెస్పాన్స్గా ఇచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం మీరు ఉన్నప్పుడు అక్కడ జరిగింది కదా? లేదు, అప్పటికి నేను ఇంకా పంజాబ్లోనే ఉన్నాను. కానీ మీకు జస్ట్ కొద్దిగా ముందు జరిగింది అది. ఓకే. సో అందులో ఇప్పుడు నాది ఏదైతే ఘాతక్ ప్లెటూన్ ఉందో, ఓకే, ఆ ఘాతక్ ప్లెటూన్లో నా టీంలో ఎవరైతే ఉన్నారో అందులో ఒక 4 సర్జికల్ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఉంటారు కదా? అంటే ఎలాగుంటుంది అంటే మన మూవీలో కొన్ని చూస్తాం, కానీ మీకు పర్సనల్ గా డిస్కషన్ చేస్తారు. నేను చెప్పిన 4 ఎలాగంటే, వీళ్ళు క్రాస్ చేయలేదు బార్డర్. ఓకే. వాళ్ళు బార్డర్ కి యువతల నుంచి ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో అలాగా. సో ఎన్ని గంటలకు ఇది జరిగిందంటే అప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్? అంత స్పెసిఫిక్స్ అనేవి ఎప్పుడు బయటికి రా, ఎందుకంటే ఇవి స్పెసిఫిక్స్ బయటకు వస్తే ఇవి మనతో పాటు ఆల్రెడీ ఎవరైతే ఆపరేషన్ చేశారో వాళ్ళకు కూడా థ్రెట్. ఒకసారి ఇలాంటి ఆపరేషన్ చేస్తే ఆబ్వియస్ గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఎవరు చేశారు అని చెప్పి వాళ్ళని మార్క్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవాళ చేశారు వాళ్ళు, ఇవాళ ఏం చేయకపోవచ్చు, మేబీ 10 years తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో అందుకని ఇలాంటి విషయాలు వీలైనంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచితే సోల్జర్స్ ఒకవేళ కొన్నిసార్లు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొద్దిగా సేఫ్గా ఉంటారు. రైట్. నేను కూడా అడగను. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది యూఆర్ఐ మూవీలో. ఎందుకంటే ద వే ఆఫ్ దే ఆర్ టేకింగ్ డిసిషన్ అండ్ అది వెళ్ళి అటాక్ చేయడం అండ్ ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టు వాళ్ళని మాత్రమే చంపడం, అది చాలా బాగా అనిపించింది. అది విన్న తర్వాత ఎందుకంటే జనరల్గా మేము కామన్ పీపుల్ అనేది అది విన్న తర్వాత హ్యాపీ ఫీల్ అయినాం. కానీ మీరు అక్కడ
అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మీరు చెందిన వాళ్ళు కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అండ్ మీ యొక్క థాట్ ప్రాసెస్ అప్పుడు ఎలా అనిపించింది, లోపల ఎలాంటి గర్వమైన ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది? ఆబ్వియస్గా ఒక విషయం నేను ఏం చెప్తాను అంటే, మీరు ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేస్తే మీకు రిప్లై వస్తుంది. మీరు 10 రూపాయలు ఇస్తే మేము 100 రూపాయలు తిరిగి ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. బీట్ అంటే ఆర్మీలో వెరీ వెరీ ఫేవరెట్ కోట్ ఏంటి అంటే, ఓన్లీ బెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అండ్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీస్ మీట్ అస్, వీఆర్ ఇండియన్ ఆర్మీ. సో మీరు మంచిగా ఉన్నారా, మేము మీకు 4 ఇంతలు మంచి చేస్తాం. అదే మీరు ఒక్క చిన్న చెడ్డ పని చేసినా మా వైపు, విల్ మేక్ షూర్ యూ విల్ గెట్ ది కరెక్ట్ రిప్లై. మేబీ కొద్దిగా డిలే అవ్వచ్చు, కానీ మీకు ఇవ్వాల్సింది మీకు వడ్డీతో సహా ఇచ్చే పూచి మాది. అంటే అది జరిగిన తర్వాత అక్కడ మీ యొక్క మైండ్ సెట్, మీ టీం ఒక మైండ్ సెట్, ఒక కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ కూడా షిఫ్ట్ అయినాయా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు పుల్వామా అటాక్ తీసుకున్నా, ఉరి అటాక్ తీసుకున్నా, ఒక సోల్జర్ ఎక్కడ చనిపోయినా కానీ మిగతా సోల్జర్స్ అందరికీ బాధేస్తుంది. కరెక్ట్. మేము వాళ్ళతో పని చేసి ఉండకపోవచ్చు, కానీ వీఆర్ ఇన్ ది సేమ్ యూనిఫామ్. రైట్. సో దాన్ని ఏమంటారు, ఒక బ్రదరో ఒక ఫాదర్ ఫిగరో, ఒక బ్రదరో లేకపోతే ఒక కొడుకు ఇలాగ చనిపోయామని మేము ఫీల్ అవుతాం. సో ఇలాగ అనుకున్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ ఏ రివెంజ్. ఒకవేళ మా టీంలో ఎవరినన్నా ఒక టెర్రరిస్ట్ చంపితే మా నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ మినిట్ నుంచి వీల్ టేక్ ప్రామిస్ కి ఎవరైతే చంపారో వాడిని చంపే బాధ్యత మాది అని చెప్పి. అంటే వాడు వీలైన, అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను కాశ్మీర్కి వెళ్ళిన కొత్తల్లో ఒక టెర్రరిస్ట్ లైఫ్ స్పాన్ ఎవరైతే ఇవాళ టెర్రరిజంలో జాయిన్ అయ్యారో కనీసం ఒక 6 years 7 years వరకు కూడా వెళ్ళేది. కానీ మేము కాశ్మీర్ నుంచి బయటకు వచ్చే టయానికి ఒక టెర్రరిస్ట్ లైఫ్ స్పాన్ లెస్ దాన్ 1 month. ఇవాళ టెర్రరిజంలో జాయిన్ అయ్యాడా 1 నెల లోపల నువ్వు చచ్చిపోయినట్టే. సో మేము అంత ఫియర్స్గా పెడితే మీరు ఆలోచించుకోండి, వాడి జస్ట్ టెర్రరిజంలో జాయిన్ అయినందుకే మేము ఒక నెలలో చంపేశాం. అదే వాడు ఎవరన్నా మా టీంలో వాళ్ళని చంపితే ఇంకా వాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో మీరే ఆలోచించండి. అంటే ఇవన్నీ మీరు ప్లానింగ్లు జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మా టీంలో ఎవరైనా చనిపోకపోయినా, జస్ట్ ఒక ఇంజురీ అయినా వాళ్ళ బుల్లెట్ వల్ల, మీరు ఇంకా ఇంట్లో చెప్పేసేయండి, మేము రోజులు దగ్గర పడ్డాయి. సూపర్, అసలు మామూలు లేదు వింటుంటే. సో ఈ మన అమెరికన్ ఆర్మీ అనేది సూపర్ పవర్స్ అని అంటుంటాం మనము. అలానే ఇప్పుడు అమెరికా ఆర్మీకి, చైనా ఆర్మీకి, మన ఇండియన్ ఆర్మీకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? మనం కూడా వాళ్ళకి ధీటుగా ఉన్నామా, అంతకు మించి ఉన్నామా, అసలు రాబోయే టైంలో ఇంకా ఎలా ఉండబోతున్నాము మనం చూసి ఇంకా మిగతా దేశాలన్నీ కూడా ఎలా ఆలోచిస్తాయి నెక్స్ట్? ఓకే, ఫస్ట్ మనం యుఎస్ వర్సెస్ ఇండియా చూసుకుందాం, ఆ తర్వాత చైనా వర్సెస్ ఇండియా చూసుకుందాం. ఇప్పుడు మీరు యుఎస్ని తీసుకుంటే యుఎస్ తర్వాత నెక్స్ట్ 4 కంట్రీస్ని కలుపుకుంటే ఎంత డిఫెన్స్ బడ్జెట్ ఉందో, యుఎస్ దానికన్నా ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ ఉంది. సో ఇంకొకటి ఏంటి అంటే, యుఎస్ చుట్టుపక్కల ఏ కంట్రీస్ ఉన్నాయి? పైన కెనడా ఉంది. కెనడాతో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. సో కింద మెక్సికో ఉంది. మెక్సికోతో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఫైట్ చేస్తుంది? ఇండియా బోర్డర్స్లో ఫైట్ చేస్తుంది. కానీ యుఎస్ ఆర్మీ ఎప్పుడు యుఎస్ బోర్డర్స్లో ఫైట్ చేయదు. యుఎస్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేస్తుంటుంది, వియత్నాంలో ఫైట్ చేస్తుంటుంది, సిరియాలో ఫైట్ చేస్తూ ఉంటుంది. సో యుఎస్ ఆర్మీది, ఇండియన్ ఆర్మీది మీరు ఫస్ట్ కంపారిజన్ చేసుకుంటే మనకు వచ్చే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, మనం జస్ట్ మన బోర్డర్స్నే డిఫెండ్ చేస్తున్నాం. మనం ఎంత ఫైట్ చేసినా మన బోర్డర్స్ లోపలే ఫైట్ చేస్తున్నాం. కానీ మీరు అమెరికన్ ఆర్మీని చూసుకుంటే, యుఎస్ ఆర్మీ చూసుకుంటే వాళ్ళు వేరే కంట్రీస్లో ఫైట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం కానివ్వండి, సిరియా కానివ్వండి, ఇరాన్, ఇరాక్ ఇలాంటి చోట్ల వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఎక్స్పోజర్ అనేది చాలా డిఫరెంట్. సో ఆ విషయంలో వాళ్ళు మనకన్నా కొద్దిగా ఎత్తులో ఉన్నారు. రెండో విషయం ఏంటి అంటే ఎక్విప్మెంట్. మనం ఇప్పటికీ నేను ఇందాక చెప్పాను కదా, మేక్ ఇన్ ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు యుఎస్లో చూసుకుంటే వాళ్ళ ఫైటర్ జెట్స్ కానివ్వండి, వాళ్ళ ట్యాంక్స్ కానివ్వండి, వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆల్మోస్ట్ 90 to 95% ఎక్విప్మెంట్ యుఎస్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. రేపు ఏదన్నా వార్ వచ్చి వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ దగ్గర 100 ట్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళకి వార్ స్టార్ట్ అవ్వగానే ఇంకొక 100 ట్యాంక్స్ కావాలంటే వాళ్ళు పెద్ద ఆలోచించాల్సిన పని లేదు, వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు వెంటనే దాన్ని ఏమంటారు 100 ట్యాంకులు మళ్ళీ రెడీ చేసుకుంటారు. ఆ విషయంలో కూడా వాళ్ళు మనకన్నా కొద్దిగా అడ్వాన్స్గా. కానీ మనం ఏ మ్యాటర్లో అయితే అమెరికాకి ఫేస్ టు ఫేస్ అవ్వగలమో అదేంటి అంటే
మన సోల్జర్స్కున్న విల్ పవర్. మన సోల్జర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పనిచేశారంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద సరెండర్ ఏది అంటే పాకిస్తాన్ ఆర్మీది. మనం బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు మనం చాలాసార్లు మర్చిపోతాం ఈ విషయం. బంగ్లాదేశ్ ఒకప్పుడు బంగ్లాదేశ్ కాదు, బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. ఎప్పుడైతే మన ఇండియాకి బార్డర్ గీశారో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు, వాళ్ళు జస్ట్ వెస్ట్ సైడ్ కాదు, ఈస్ట్ సైడ్ కూడా బార్డర్ గీశారు. బంగ్లాదేశ్ని వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ చేస్తే, అప్పుడు ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్లోకి వెళ్ళి పాకిస్తాన్ ఓడించామో, అప్పుడు పాకిస్తాన్ది 93,000 సోల్జర్స్ని మనం సరెండర్ చేసాం. ఆ 93,000 సోల్జర్స్ని సరెండర్ చేసి ఒక కంట్రీని మనం కొత్త కంట్రీని ఫామ్ చేసామంటే మీరు ఆలోచించవచ్చు మన ఇండియన్ ఆర్మీ ఏ లెవెల్లో ఫైట్ చేయగలదు అని. మన దగ్గర ఎక్విప్మెంట్ తక్కువ ఉన్నా, మన దగ్గర ఎక్స్పోజర్ తక్కువ ఉన్నా, మన దగ్గర ఉన్న అన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకున్న సోల్జర్స్. మన సోల్జర్స్ ఎక్కడి నుంచి వస్తారు? విలేజెస్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్స్, టైర్ 2 సిటీస్ నుంచి వస్తారు. వీళ్ళందరూ ఏంటి అంటే మైండ్ నుంచి, బాడీ నుంచి, రెండింటి నుంచి చాలా గట్టిగుంటారు. నా దేశం అంటే నా దేశం అంటే జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రూరల్ విలేజెస్లో చాలామంది ఎలాగ ఆలోచిస్తారంటే, నేను అయితే మా నాన్న పొలంలో నేను ఫార్మర్ అవుతా, లేకపోతే నేను ఇండియన్ ఆర్మీలో సోల్జర్ అవుతా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది ఇప్పటికి కూడా ఆర్మీ రిక్రూట్మెంట్స్లోకి వచ్చే వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే వీళ్ళకి మట్టితో మమకారం ఉంది. అది వాళ్ళ వ్యవసాయం చేసే భూమి అయినా కానివ్వండి, వాళ్ళ మాతృభూమి అయినా కానివ్వండి. ఈ విషయంలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మనల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా పర్లేదు, వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ ఉన్నా పర్లేదు. కానీ మీరు మా బోర్డర్స్ దాకా వచ్చి మన కంట్రీలో ఒక ముక్క తీసుకోవాలి అని అనుకున్నారా, మీకు ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ ఆన్సర్ ఇస్తుంది. మీ దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా వీ డోంట్ కేర్. మీరు చైనాని తీసుకుంటే మళ్ళీ ఇష్యూ ఏమొస్తుంది అంటే సేమ్ ఇష్యూ. చైనాకి మనకి ఒకే ఒక్క విషయంలో డిఫరెన్స్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా. చైనాలో ఏంటి అంటే చైనాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఎక్కువ. రీసెంట్గా వాళ్ళు 6th జనరేషన్ ఫైటర్ జెట్ని వాళ్ళు రీసెంట్గా రివీల్ చేశారు. మనం ఇంకా మన సొంతంగా గట్టిగా ఒక 3rd జనరేషన్ 4th జనరేషన్ సరిగ్గా మనం చేయలేకపోతున్నాం. సో మనది ఏంటి అంటే క్యాపబిలిటీస్ మనం పెంచుకోవాలి. సోల్జర్స్ వైపు నుంచి మీకు ఏ ధోకా లేదు అసలు. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఆర్ వెరీ మచ్ కేపబుల్, లైక్ ఈవెన్ మోర్ కేపబుల్ దాన్ చైనీస్ సోల్జర్స్. కాకపోతే ఇండియాలో మనకి ఇప్పుడు మెయిన్గా కావాలి ఏంటి అంటే చైనీస్ని మనం కౌంటర్ చేయాలి అంటే ఎక్కువ డిఫెన్స్ R&D జరగాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ జరగాలి. ఇప్పటికి కూడా మనం ఒక రైఫిల్ ఇప్పుడు రీసెంట్గా ఇండియన్ ఆర్మీలోకి AK-203 రైఫిల్ వస్తుంది. బేసిక్గా AK-203 రైఫిల్ అంటే ఏంటి అంటే AK-47దే లేటెస్ట్ వర్జన్స్. అది రష్యా నుంచి మనం తయారు చేసుకొని తెప్పించుకుంటున్నాం. మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 75 years అయిపోయింది. కానీ ఇప్పుడు వరకు మనం ఒక సక్సెస్ఫుల్ రైఫిల్ని మనం ఇండియాలో మనం డెవలప్ చేసుకోలేకపోయాం. ఎందుకు? ఎంతసేపు మోస్ట్లీ మీరు చూసుకుంటే మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మొత్తం దేని మీద ఫోకస్డ్? ఐటీ మీద ఫోకస్డ్. నార్త్ చూసుకున్నా, సౌత్ చూసుకున్నా అందరు US వెళ్ళాలి, ఐటీలోనే జాబ్ చేయాలి అని ఉంది. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళి ఆటోమొబైల్స్ వరకు మనం వెళ్ళగలేము మ్యానుఫ్యాక్చరింగ్లోకి. నవ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ టు డూ ఈజ్ గెటింగ్ ఇన్ టు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఎప్పుడైతే మన ఎక్విప్మెంట్ని మనం ఎక్కువ డెవలప్ చేసుకొని ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలము, చైనా చాలా చిన్న ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు చైనా మనకి ప్రాబ్లం అంటే మరీ పెద్ద ప్రాబ్లం కాదు, అలాగని మరీ చిన్న ప్రాబ్లం కాదు. అదే మనం ఒక్కసారి మనం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ పెంచుకున్నాం అనుకోండి, చైనా అసలు ప్రాబ్లమే అనిపించదు. కానీ అక్కడికి రీచ్ అవ్వడానికి మేబీ మనకి ఇంకో 30 సంవత్సరాలు పట్టచ్చు. రైట్. అదే ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలా మటుకు అదే మీరు ఇందాక అన్నట్టు మ్యాక్సిమం స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీకి, అబ్రాడ్కి వెళ్ళిపోదాము, అక్కడ గ్రాడ్యుయేషన్ చేసుకుందాం, అక్కడనే జాబ్ చేసుకుందాం, అక్కడనే సెటిల్ అయిపోదాం. ఎందుకు రీజన్స్ అంటే ఒక ప్రెస్టేజ్ లాగానో లేదంటే ఈ పేరెంట్స్ వచ్చేసి అరే మా కొడుకు అక్కడ జాబ్ చేస్తుందని చెప్పుకోవడము, ఇలాంటి కల్చర్ అనేది ఎక్కువైపోయింది. ఒకవేళ వీళ్ళు కనుక ఎక్కువ అక్కడ వెళ్ళకుండా మన ఇండియాలో మీరు చెప్పినట్టు ఉండి మేక్ ఇన్ ఇండియా దానిపైన ఫోకస్ అనేది చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అని అంటే ఎంతసేపు అంటే బార్డర్లల్లో అనేది ఉండి ఓకే అక్కడ దేశం కోసం అనేది ఇది ఫైట్ చేయడం, యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం, అందుకోసం ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలామంది ఇట్లా అనుకుంటున్నారు. కానీ
ఇండైరెక్ట్గా మనం దేశం సేవ్ చేయడానికి మీరు అన్నట్టు ఆ టెక్నాలజీ వైపు వచ్చి ఇలాంటి వెపన్స్ తయారు చేసి ఇచ్చినా కూడా సేఫే, కానీ ఇండియన్ ఆర్మీకి మీరు సర్వీస్ చేస్తే ఇస్తున్నట్టు కదా, దీనిపైన కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్. అసలు నాకు ఇంకొక విషయం అర్థం కాని ఏంటి అంటే ఆడపిల్లలు వస్తున్నారు ఇండియన్ ఆర్మీలోకి, ఓకే, మగపిల్లలకి రెండో ఆలోచన ఎక్కడ వస్తుంది, మేము వెళ్ళాలా వద్దా అని. అది నాకు అర్థం కావట్లా. మీరు ఇంటర్నెట్ లో నేను చూస్తూ ఉంటా, మీరు అమ్మాయిలకి తెగ నీతి వాక్యాలు చెప్తా ఉంటారు కామెంట్ సెక్షన్ లో, అమ్మాయిలు ఇలాగుండాలి అలాగుండాలి అని. అవునా కాదు? కరెక్ట్. కానీ అమ్మాయిలు ఆర్మీలోకి వస్తున్నారు, అబ్బాయిలు ఎందుకు మీరు ఆలోచించట్లేదు ఆర్మీలోకి రావాలి అని? అమ్మాయిలు రాగలుగుతున్నప్పుడు మీరు రాలేరా? రైట్. వాళ్ళలో కన్నా మీరు ఫిజికల్ గా బెటరే కదా ఒక రకంగా చూసుకుంటే. మెంటల్లీ మేబీ డిస్కషన్ పెట్టుకోవచ్చు ఎవరు గొప్ప అని, కానీ ఫిజికల్లీగా అయితే ఖచ్చితంగా అబ్బాయిలే కదా గొప్ప అమ్మాయిల కన్నా. సో మీరెందుకు ట్రై చేయట్లేదు? మీరు సెలెక్ట్ అవుతారా అవ్వరా, మీరు లోపలికి వెళ్తారా వెళ్ళరా అన్నది సెకండరీ. ట్రై కూడా చేయట్లేదు కనీసం. ట్రై అండ్ ఇంకోటి కూడా మీరు ఆప్షన్స్ ఇందాక పాడ్కాస్ట్ బిఫోర్ కూడా చెప్పారు, ఆర్మీ అంటే ఓన్లీ ఫైటింగ్ రిలేటెడ్ ఏరియా కాకుండా ఇక్కడ కూడా చాలా ఆపర్చునిటీస్, దాని గురించి కూడా ఒకసారి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంజనీర్ అనుకోండి, ఇప్పుడు నేను మీకు ఆర్మీలో మీకు సాఫ్ట్వేర్స్ కావాలి, ఆర్మీలో ఉన్న సాఫ్ట్వేర్స్ని బయట వాళ్ళు అటాక్ చేయకుండా మీకు సైబర్ సెక్యూరిటీ కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి ఏం రావు కదా. యూ నీడ్ పీపుల్ హూ డస్ దట్. సో మీరు ఒకవేళ కంప్యూటర్ ఇంజనీర్ అనుకోండి, మీరు దేనిలోకి వెళ్తారు? మీరు కోర్ ఆఫ్ సిగ్నల్స్ అని ఒకటి ఉంది. కోర్ ఆఫ్ సిగ్నల్స్ మొత్తం ఏం చూసుకుంటుంది అంటే టెలికమ్యూనికేషన్, సాఫ్ట్వేర్స్, సైబర్ సెక్యూరిటీ చూసుకుంటుంది ఇండియన్ ఆర్మీ మొత్తానికి. మీరు ఒకవేళ సివిల్ ఇంజనీర్ అనుకోండి, మీరు కోర్ ఆఫ్ ఇంజనీర్స్లోకి వెళ్ళచ్చు. ఎందుకంటే మీరు అక్కడ బ్రిడ్జ్ బిల్డ్ చేస్తారు, బ్రిడ్జ్ కూలుస్తారు, లేకపోతే మళ్ళీ మీరు మైన్స్ పెడతారు, బాంబ్ డిస్పోజల్ చేస్తారు, ఇవన్నీ సివిల్ ఇంజనీర్స్ వర్క్. ఒకవేళ మీరు లాయర్ అనుకోండి, మీరు లాయర్ అయితే జాక్ బ్రాంచ్ అని ఉంటుంది ఆర్మీలో, మీరు దానిలోకి వెళ్ళచ్చు. మీరు డాక్టర్స్ అయితే ఆర్మీలో ఆర్మీ మెడికల్ కోర్ ఉంది, ఆర్మీ డెంటల్ కోర్ ఉంది. ఆర్మీలో వాళ్ళకు కూడా డాక్టర్స్ కావాలి కదా. ఎవరన్నా రేపు బుల్లెట్ తగిలి వస్తే ఆర్మీ హాస్పిటల్స్లో ఎవరు చూస్తారు? డాక్టర్సే చూస్తారు. సో మీరు అలా కూడా లోపలికి వెళ్ళచ్చు. అట్ ది ఎండ్ ఈ యుఎస్ వెళ్ళేదో లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళేదో ఒకసారి మనం చూసుకుంటే దీన్ని క్రోనాలజీ, ఎక్కువ మంది బీటెక్, అసలు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బీటెక్ మెడిసిన్ తప్ప వేరే అవెన్యూస్ మనకు ఉన్నాయని చాలామందికి తెలియదు. సరే ఒకళ్ళు బీటెక్ చేశారు, బీటెక్ చేసిన తర్వాత కూడా ఎక్కువ మంది యుఎస్ ఎందుకు వెళ్తున్నారు అంటే అందరు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి విజన్ ఏంటి, వ్యూ ఏంటి అన్నది ఏం లేదు, చాలా తక్కువ. అంటే ఒక 100 మంది వెళ్తే గట్టిగా ఒక 10 మందికో 8 మందికో తెలుసుంటుంది వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారు అని. మిగతా 80 మంది నుంచి 90 మంది వరకు మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, ఇక్కడ ఉంటేనేమో మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, నేనేం పనికిరానని అనుకుంటారేమో, అందుకని సగం మంది అక్కడ వెళ్తే ఈ ఫోమోలో వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళడమే పెద్ద అచీవ్మెంట్. అప్పులు చేసుకొని వెళ్తున్నారు, లోన్స్ తీసుకొని వెళ్తున్నారు చాలా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదైనా చేస్తున్నారంటే చిన్న చిన్న జాబులు అనేది అక్కడ చేస్తున్నారు, సాటిస్ఫైడ్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారంటే అది లేదు. కనీసం అక్కడనే చేసుకుంటున్న పనులన్నా మనిషి చేసుకుంటున్నారంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అక్కడ కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న మైండ్ సెట్ తోని కొన్ని క్రైమ్ రిలేటెడ్ అనేది కూడా చేస్తున్నారు. ఇంకా దేశం ఒక పేరు అనేది కూడా డౌన్ అవుతుంది. అదే ఇక్కడ ఉంటే మీరు అన్నట్టు ఇన్ని ఆప్షన్స్ చెప్పారు, అన్న ఆప్షన్స్లో ఒక దాంట్లో వెళ్ళినా కూడా వాళ్ళ చుట్టాలు, నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా ఎంత ప్రౌడ్గా అసలు ఫీల్ అవుతారు అక్కడ వెళ్ళి జాబ్ చేస్తే అసలు. నేను అదే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి విన్న ఒక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏమంటారు, కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉండాలి, కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉండాలి ఇండియాలో కూడా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ వచ్చేదాకా మీ పిల్లల్ని మీరు పంపించరా? అంటే ఏదన్నా కంపల్సరీ అయితేనే మీరు మీ పిల్లల్ని పంపిస్తారా? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏంటి, ఇట్స్ ఏ వాలంటీర్ ఆర్మీ. మీ ఇంటికి వచ్చి ఎవరు మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళట్లేదు. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి నుంచుంటే నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా అని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో నాకు చాలా బాగా నచ్చింది సింగపూర్లో ఎవరైతే పిల్లలు ఉంటారో అంటే యంగ్ జనరేషన్, వాళ్ళు కంపల్సరీ ఆర్మీలో ఒక 1-2-3 ఇయర్స్ అనేది వాళ్ళు వర్క్ చేసి దాని తర్వాత జాబ్ చేయాలంట. అంటే కొన్ని చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ తీసుకోండి, మీరు సౌత్ కొరియా తీసుకోండి, ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. రైట్. సో రేపు ఏదన్నా వార్ వస్తే వాళ్ళు ఆర్మీ మొత్తం ఫుల్లీ మెయింటైన్ చేయాలి అంటే మీకు కనీసం ఎంతో కొంత ట్రైనింగ్ ఉండాలి జనాలకి. సో అందుకని అక్కడ అవసరం. ఇక్కడ మనకి పాపులేషన్ ఎంత ఉంది కాబట్టి మేబీ ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలోకి రావాల్సిన అవసరం లేదు. రైట్. కానీ కానీ ఏది ఇంపార్టెంట్ అంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని హౌ కెన్ యూ యూజ్ ఇట్ ఫర్ ది కంట్రీ. రైట్. మన ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇండియా డెవలప్ అవ్వట్లేదు అంటే ఎలా అవుతుంది? మీరు కాంట్రిబ్యూట్ చేస్తేనే కదా అయ్యేది. సో మీరు కాంట్రిబ్యూటే చేయకుండా, అంటే ఇంతకుముందు నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటి అంటే పాలిటిక్స్ అంటే మురికి కాలువ లాంటిది,
దాన్ని బాగు చేయాలని చెప్పి మీరు దిగితే మీకు కూడా మురికి అంటుకునేది అని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది నేను చూశాను చిన్నప్పటి నుంచి. మీరు ముందు దిగితే కదా మురికి అంటుకునిద్దో అంటుకుందో తెలిసేది. బయట నుండి మీరు అరుస్తే మురికి కాలో దానంతట అదే నీట్గా అయిపోతుందా? మీ పార్టిసిపేషన్ లేకుండా మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు జస్ట్ కంప్లైంట్ చేస్తున్నట్టే, మీరేం కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు కాదు. సో ఎవరైతే యూఎస్ వెళ్దాం అనుకున్నారో, ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నారో, మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి, మీరు వెళ్ళండి, తప్పే లేదు. కానీ ఇండియాలో ఇది బాగాలేదు, ఇండియాలో అది బాగాలేదు, నేను అందుకని వెళ్తున్నాను, మీకు చెప్పే అర్హత లేదు. మీరు గట్టిగా మీ ఏజ్ 21, 22, మీ ఇంటికి ఏ పవర్ స్టేషన్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుందో కూడా మీకు తెలియదు. మీరు దేశం గురించి మొత్తం మాట్లాడతారు. సో మీకు ఆ అవేర్నెస్ ఇంకా లేదు. సో మీరు ఏదన్నా కాంట్రిబ్యూట్ చేస్తే తప్ప మీకు లోపల విషయాలు తెలియదు. ఎన్నెన్ని ఏజెన్సీస్ ఎంతెంత పని చేస్తే తప్ప ఈరోజు మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, నీళ్లు కానివ్వండి, మీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ప్రతి ఎమ్యూనిటీ కానీ ఏదన్నా వస్తున్నాయి అంటే చాలా చాలా ఏజెన్సీస్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తేనే వస్తున్నాయి. సో ఇండియాని ఓవర్గా దాన్ని ఏమంటారు, ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ కంట్రీని తిట్టి వేరే కంట్రీకి వెళ్ళిపోవడం. మీరు వెళ్ళిపోవాలి అని అనుకుంటే వేరే కంట్రీ అంటే మీకు ఇష్టం, లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి, వెళ్ళండి, తప్పులేదు. ఇక్కడ 1.4 బిలియన్ ప్రజలు బతుకుతున్నారు ఇబ్బంది లేకుండా. ఇబ్బందులు ఉన్నాయి కానీ బతుకుతున్నారు. అంటే మీరు ఒక్కళ్ళే వేరే కంట్రీకి వెళ్ళి దాన్ని ఏమంటారు అంటే వీళ్ళందరూ బతుకుతున్న వాళ్ళు బతుకుతున్నట్టు కాదా? వేరే కంట్రీ, ప్రతి కంట్రీలో ఫండమెంటల్లీ ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి. యూఎస్లో కరప్షన్ అవ్వదా? అవుతుంది. ప్రతి కంట్రీలో కరప్షన్ అవుతుంది. యూఎస్లో మీకు దాన్ని ఏమంటారు, హోమ్లెస్ వాళ్ళు మీకు కనపడరా? బెగ్గర్స్ అక్కడ కనపడరా? ప్రతి చోట ఉంటారు మీకు. కానీ మీరు ట్రై చేయకుండా మీరు ఉట్టి క్రిటిసైజ్ చేశారనుకోండి, దానివల్ల యూజ్ లేదు. మీరు ట్రై చేయండి, మీ వల్ల కాలేదు, లేకపోతే మీరు ట్రై చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఇబ్బంది కల్పించారు, మీరు అప్పుడు క్రిటిసైజ్ చేయండి. నేను ఇలా ట్రై చేశాను కానీ దీనివల్ల నేను ఇది అచీవ్ చేయలేకపోయాను, లేకపోతే దీనివల్ల మన ఇండియా ఎదగలేకపోతుంది అని. ఊరిక కంప్యూటర్, ఇంటర్నెట్ ఉండి ఏసీ రూముల్లో కూర్చొని టైప్ చేయడం అన్నిటికన్నా ఈజీ విషయం. సో మీరు ఒకవేళ అబ్రాడ్ వెళ్దాం అనుకున్నా, అక్కడ ఏదన్నా మంచిది ఉంటే దానికోసం వెళ్ళండి. ఇక్కడ ఏమి బాగాలేదు అని చెప్పి కంప్లైంట్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చదువుకొని, ఇక్కడ మీరు చూసే ఉంటారు లాస్ట్ 5-6 ఇయర్స్లో ఎంతమంది యూనికార్న్స్ అయ్యారు ఇక్కడ ఇండియాలో. బిజినెస్ ఆపర్చునిటీస్ లేకుండా యూనికార్న్స్ అవుతారా? మీరు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఫారెన్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇండియా లాంటి ఇండియన్ మూవీస్ కానివ్వండి, ఇండియన్ వీడియోస్ కానీ ఎందుకు వాళ్ళు రియాక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే యూరోప్ మొత్తం కలిపినా కానీ మీకు రాని క్వాంటిటీ ఇండియా ఒక కంట్రీలో మీకు వస్తుంది. ఒకవేళ మీరు యూరోప్లో ఒక యూట్యూబర్ మీకు ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ కావాలనుకోండి, మీరు అట్ ఏ టైం 5-6 కంట్రీని మీరు టార్గెట్ చేస్తే కానీ మీరు దాన్ని ఏమంటారు అంత రీచ్ రాదు మీకు. అదే ఇండియాలో మీరేముంది, ఒక్క రీజనల్ లాంగ్వేజ్ని పట్టుకున్నా కానీ మీకు 1 మిలియన్ దాన్ని ఏమంటారు మీరు అచీవ్ చేయొచ్చు కంపారిటివ్లీ విత్ లెస్ ఎఫర్ట్. ఇంత పాపులేషన్ ఉంది, ఇంత పెద్ద మార్కెట్ ప్లేస్. అందుకే ప్రతి కంపెనీ కానివ్వండి, ప్రతి ఫారినర్, ప్రతి వెస్టర్నర్ కూడా ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. వాళ్ళకి బయట 5-6 కంట్రీస్లో కలిపితే రాని రెవెన్యూ, కలిపితే రాని కస్టమర్ బేస్ ఇక్కడ మీకు 1-2 స్టేట్లు పట్టుకుంటే వచ్చేస్తుంది. సో మీ కంట్రీలో పొటెన్షియల్ ఉంది, మీకు మీ పర్సెప్షన్ కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ చూడొచ్చు. సో ప్రతిదీ బయటే బాగుంది, ఇక్కడ బాగాలేదని అనుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు మన పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఈ పాకిస్తాన్ అనేది ఎప్పటికైనా మనకి థ్రెట్టేనా? ఎప్పటికైనా ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది మనకి రాబోయే టైంలో అనేది ఉంటుందా? అండ్ దీనికి కౌంటర్ అటాక్కి మనం ఎట్లా స్ట్రాంగ్ ఉన్నాం? అసలు పాకిస్తాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు? పాకిస్తాన్ని నన్ను అడిగితే నమ్మడానికి 1% కూడా ఛాన్స్ లేదు. 1% కూడా. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా వాళ్ళకి చాలా ప్రెషర్. ప్రతిరోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఏవో ఒక అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి 2 వైపుల నుంచి. సో అందువల్ల వాళ్ళు కొద్దిగా అటువైపు కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ రేపు ఎప్పుడైతే పాకిస్తాన్ ఎకానమీ మామూలుగా సెట్ అయిపోయిద్దో, కొద్దిగా ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయో సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. పోనీ ఇండియాలో ఎప్పుడైతే కొద్దిగా గవర్నమెంట్ వీక్ అవుతుందో వాళ్ళు మళ్ళీ ఇటువైపు మొదలు పెడతారు. సో పాకిస్తాన్ ఎప్పుడు కన్నా మారిపోతుంది. పాకిస్తాన్ చూడండి, ఇది చాలామంది, నేను పంజాబ్లో కానివ్వండి, లేకపోతే ఎస్పెషల్లీ పంజాబ్, ఆ ఏరియాలో, పంజాబ్, కాశ్మీర్ ఆ ఏరియాలో ఒక సింపతి ఉంది పాకిస్తాన్ అంటే.
ఎందుకు అంటే పార్టీషన్ అప్పుడు పంజాబ్ సగం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, కాశ్మీర్ సగం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. సో వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు కూడా, బార్డర్కి అవతల వైపు ఉన్న వాళ్ళు కూడా మన చుట్టాలే కదా, మన బంధువులే కదా, అప్పుడు విడిపోకపోయి ఉంటే మన వాళ్ళే కదా అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ వేరైపోయిందో అన్నిటికన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మీ సిలబస్ వాళ్ళ సిలబస్ మారిపోయింది. ఒక చిన్న పిల్లాడు ఎల్కేజీ నుంచి ఏం నేర్చుకుంటున్నాడో ఇట్ మ్యాటర్స్. మీరు ఎల్కేజీ నుంచి ఏం నేర్చుకుంటున్నారు, ఒక పాకిస్తాన్లో పుట్టిన పిల్లాడు ఎల్కేజీ నుంచి ఏం నేర్చుకుంటున్నాడు. మీరు ఫీచర్స్ సేమ్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ నేమ్ కూడా సేమ్ అయి ఉండొచ్చు, కానీ మీ స్కూలింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని బట్టి ఎవ్రీథింగ్ చేంజెస్. సో అక్కడ ఉన్న మైండ్ సెట్ ఏంటి అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ మారిపోవచ్చు, ఎప్పుడైనా ఆర్మీ టేక్ ఓవర్ చేయొచ్చు. అక్కడ ఆర్మీ ఏం చెప్పుకొని బతుకుతుంది లాస్ట్ 75 years నుంచి, మేము కాశ్మీర్ని పాకిస్తాన్లోకి తీసుకొస్తామని చెప్పుకొని బతుకుతుంది. అదే చెప్పుకొని వాళ్ళ పవర్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు ప్రతిసారి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మనతో మూడు వార్స్ చేశారు, 3 వార్స్లో ఓడిపోయారు. సగం కంట్రీ, ఇంతకుముందు బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది, సగం కంట్రీని పోగొట్టుకున్నారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ జనాలకి నమ్మకం ఏంటంటే వీళ్ళు కాశ్మీర్ మాకు తీసుకొస్తారని పిచ్చి నమ్మకం వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు ఈ థాట్లోంచి బయటకు వస్తారో అప్పుడు వాళ్ళు కొద్దిగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పటి వరకు అయితే పాకిస్తానీ పాపులేషన్ వాళ్ళ ఆర్మీని గుడ్డిగా నమ్ముతుందో, వీళ్ళు శ్రీనగర్ని దాన్ని ఏమంటారు కాశ్మీర్ని తీసుకొస్తారని, అప్పుడు వరకు పాకిస్తాన్ మనకి థ్రెట్. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఆర్మీని నమ్మినంత వరకు ప్రతిసారి ఆర్మీ అక్కడున్న గవర్నమెంట్ని టాపుల్ చేసి అది పవర్లోకి వస్తుంది. ఒకసారి అది పవర్లోకి వచ్చిన తర్వాత అది పవర్లో ఉండడం కోసం ఎంత ఎక్స్టెండ్ దాకైనా అది వెళ్తుంది పాకిస్తాన్ ఆర్మీ. సో ఇప్పుడు వాళ్ళు కామ్గా ఉన్నారు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు లాసెస్లో ఉన్నారు, కామ్గా ఉన్నారు అని అనుకుంటే తప్పు. ఎప్పుడైతే వాళ్ళకి మళ్ళా ఎకానమీ కొద్దిగా స్టేబుల్ అవుతుందో, మన వైపు ఎప్పుడైతే గవర్నమెంట్ కొద్దిగా వీక్ అవుతుందో ఇంతకుముందు చేసినవన్నీ వాళ్ళు మొదలు పెడతారు మళ్ళీ. సో ఇప్పుడు ఈ ఆర్మీ జర్నీలో ఇప్పుడు నేనైతే క్వశ్చన్ అడగబోతున్నాను, అది ఎంతవరకు అనేది మీరు ఆన్సర్ ఇస్తారనేది మీకు వదిలేస్తున్నాను, ఎందుకంటే యాజ్ పర్ ప్రోటోకాల్. మీరు ఈ జర్నీలో కొన్ని ఆపరేషన్స్ చేసి ఉండొచ్చు. అది మీరు కాశ్మీర్లో ఇంటర్నల్గానన్నా ఉండొచ్చు, లేదంటే కొన్ని వార్స్ దగ్గరలో అట్లనన్నా కూడా ఉండొచ్చు. సో ఇలా చేసినప్పుడు మీరు ఎలాంటి ఆపరేషన్స్ చేశారు, అండ్ ఈ టెర్రరిస్టులను ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి ఎట్లాంటి ప్లాన్లు చేసి మీరు ఆపరేషన్స్లో వాళ్ళని లైక్ చంపడం అన్న కావచ్చు, లేదంటే వాళ్ళకి వార్నింగ్, లేదంటే పట్టించి మన జైల్లో వేయడం అన్న కావచ్చు, ఓకే, లేదు అని అంటే కొంతమంది టీం వేసుకొని వెళ్ళి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి వాళ్ళని రిలేటెడ్ చంపడం కూడా రావచ్చు. ఇట్లాంటివి ఏదైనా ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయొచ్చా, ఒకవేళ షేర్ చేసినా లిమిటెడ్గా చేయొచ్చా అనేది చెప్పండి. ఓవర్వ్యూ ఒకటి చెప్తాను. ఓకే, మనకి ఇండియాకి వార్ లాస్ట్ జరిగింది 1999లో కార్గిల్ వార్. ఆ తర్వాత ఇప్పటి వరకు వార్ జరగలేదు. కానీ నార్త్ ఈస్ట్లో కాశ్మీర్లో కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూస్గా ఉంది. సో వార్ అనేది పక్కన పెట్టేద్దాం, వార్ అనేది ఇప్పుడు లేదు ప్రస్తుతానికైతే. సో కాశ్మీర్లో ఇంటర్నల్గా అయితే చాలా ఆపరేషన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొన్నిసార్లు ఎలాగ ఉంటుంది అంటే ఆపరేషన్స్లో మీకు ఒక 3-4 టెర్రరిస్ట్ ఉంటారు. వాళ్ళు ఒక బైక్ మీద వచ్చేసి వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసేసి వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు పారిపోతున్నప్పుడు వాళ్ళ బైక్ హ్యాండిల్ అవ్వక వాళ్ళు కింద పడిపోయి ఎక్కడన్నా వేరే ఇంట్లోకి వెళ్ళి దాక్కోవడం, ఇలాంటివి జరిగినప్పుడు మేము సర్చ్ చేసి డ్రోన్స్ యూజ్ చేసి కొన్నిసార్లు గ్రెనేడ్స్ లాంటివి యూజ్ చేసి అలాగా ఆపరేషన్ని ముగించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలాంటివి అయితే చేశారు. ఇలా ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే, అది 100% నేను రెస్పెక్ట్గానే వదిలేస్తున్నాను. అంటే ఇన్ని ఆపరేషన్స్లో మీరు పాల్గొని ఉంటారు, ఓకే, నంబర్స్ నేను అడగను, అండ్ ఆపరేషన్స్ ఏవి కూడా నేను అడగను, యాజ్ పర్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు. అంటే ఈ టెర్రరిస్టులు చంపడంలో ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ కొన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ని అనేది మీరు ఆపరేషన్లో చంపడం జరిగింది. నేను కొద్ది క్లియర్ చేస్తాను. ఒక టెర్రరిస్ట్ చంపడం అనేది నేను ఇందాక చెప్పాను, ఆర్మీలో దెర్ ఈజ్ నో ఐ, దెర్ ఈజ్ వి. ఎవరు చంపినా కానీ, ఒకవేళ నేను చంపినా, లేకపోతే నా టీంలో వేరే వాళ్ళు చంపినా, లేకపోతే అంటే టీంలో ఎవరు చంపినా కానీ ఇట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్. అంటే నేను ఒక్కడినే వెళ్ళి, లేకపోతే నా టీంలో ఎవరో ఒక్కళ్ళే వెళ్ళి అనేది అది మూవీస్లో లాగా కాదు, ర్యాంబో లాగా. నేను ఒక ఇంట్లో 3 టెర్రరిస్టులు ఉన్నారు, నేను ఒక్కడినే వెళ్ళిపోయి నేను 3 చంపేసి వస్తాను. దట్స్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో పర్సనల్ గ్లోరీ అనేది ఆర్మీలో ఉండదు.
ఇట్స్ ఆల్వేస్ టీమ్ వర్క్. సో నేను ఏది చేసినా ఏది చేయకపోయినా కానీ మొత్తం క్రెడిట్ మొత్తం టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వెళ్తుంది. ఇట్స్ జస్ట్ ఏంటి అంటే ఒక ఇంటి చుట్టూ మీరు సరౌండ్ చేసి ఉన్నారు, ఒక 20 మంది సోల్జర్స్. టెర్రరిస్ట్ అనేవాడు మీ వైపే బయటకు వస్తాడని ఉండదు కదా, వాడు వెనకాల వైపు నుంచి కూడా వస్తాడు. వాడు వెనకాల వైపు నుంచి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు, మీ టీమ్మేట్ మీకు వాకీ టాకీలో మెసేజ్ చెప్తాడు, సాబ్ ముజే బందా ఆతే హుయే దిఖ్ రా. సో యూ గివ్ ది కమాండ్ కి కాల్చాలా వద్దా, లేకపోతే కాల్చే ముందు అసలు కన్ఫర్మ్ చేసుకో టెర్రరిస్టా లేకపోతే సివిలియనా. సో యూ గైడ్ యాజ్ టీమ్ కమాండర్. సో అట్ ది ఎండ్ ఎవరు ఫైర్ చేసినా ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది టీమ్. ఎందుకంటే వాడు అటువైపు వచ్చాడు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు, వాడు ఇటువైపు వచ్చి ఉంటే ఇంకొకడు ఉండేవాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ, హ్యూజ్ రెస్పెక్ట్ మీకు. ఎందుకంటే వాట్ ఎవర్ మీరు చేసినా చేయకున్నా, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ అయినా కూడా మీరు మీ టీంకి అంతా కూడా క్రెడిట్ ఇచ్చారు కదా. నిజంగా ఇది నేర్చుకోవాలి నిజంగా మీ దగ్గర నుంచి. లేదు, నాకు తెలిసి నా టీం లేకుండా వీఆర్ నథింగ్. మా జవాన్స్ మా సోల్జర్స్ లేకుండా నేను ఇప్పుడు ఆఫీసర్ అంటే ఎవరికి ఆఫీసర్, అదే అట్ ది ఎండ్ జవాన్స్కే కదా. రైట్. వాళ్ళు లేకుండా నేను ఆఫీసర్ అయ్యి కూడా ఏం చేయగలను. కరెక్ట్. సో వాళ్ళు తెచ్చే ప్రతి యునిక్ ఎక్స్పర్టీస్ అనేది ప్రతి ఆపరేషన్ లో అవసరం. కొంతమంది జేసీఓస్ అని నేను చెప్పాను ఏజ్ లో, అంటే నాకు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత అన్నిటికన్నా పెద్ద బాగా ఇబ్బంది పెట్టిన విషయం స్టార్టింగ్ లో ఏంటి అంటే, నేను లెఫ్టినెంట్, మా జేసీఓస్ ఏజ్ ఎలాగుంటది, వాళ్ళు 45-50 ఆ ఏజ్ ఉంటుంది. బట్ వాళ్ళు మీకన్నా జూనియర్, మీ ఏజ్ ఎంత ఉంటుంది, గట్టిగా 21-22 ఉంటుంది. అంటే మీకన్నా జూనియర్స్ మీకన్నా ఏజ్లో ఆల్మోస్ట్ డబల్. అంటే దానికి తోడు మీ ఫాదర్ ఏజ్ వాళ్ళది. కొన్నిసార్లు వాళ్ళతో మీరు స్ట్రిక్ట్గా మాట్లాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు చాలా దాన్ని ఏమంటారు చాలా డిసిప్లిన్గా మాట్లాడాల్సి వస్తుంది, కొద్ది గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సో స్టార్టింగ్లో ఏంటంటే నాకు చాలా ఇబ్బంది అనిపించేది, వీళ్ళు ఆల్మోస్ట్ మా నాన్నగారి ఏజ్ వాళ్ళు, లేకపోతే నాకు డబల్ ఏజ్ ఉంది వీళ్ళు. నేను ఇప్పుడే ఆర్మీలోకి వచ్చి గట్టిగా 1 year 1.5 years అయింది, వీళ్ళు లాస్ట్ 25 years నుంచి ఆర్మీలో ఉన్నారు, వీళ్ళని నేను కమాండ్ చేస్తున్నాను. సో అదొక రకంగా మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే, ఒక మాట మాట్లాడే ముందు నువ్వు ఆలోచించు, నువ్వు ఆఫీసర్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందు నీ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 0. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించి మాట్లాడాలి. సో ఎవరైతే 20-25 ఏళ్ళు కాంబాట్ చూసారో వాళ్ళు మీ కింద ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఇన్పుట్స్ మీకు కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టే మీరు ఒక ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయగలరు. సో టీం లేకుండా ఇండియన్ ఆర్మీలో ఎనీ ఆఫీసర్ ఈజ్ నథింగ్ బట్ ఏ 0. ఇట్స్ ఆల్వేస్ ఆ ఆఫీసర్తో ఉన్న టీం కరెక్ట్గా ఉంటేనే ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాకి కొన్ని బార్డర్స్ అనేవి ఉన్నాయి చుట్టుపక్కల, ఒకటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ శ్రీలంక. సో వీటి నుంచి మనకి రాబోయే టైంలో కొంచెం ఏ ఒక బార్డర్ నుంచి మనకి కొంచెం థ్రెట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఏ బార్డర్ ఒక సర్కమ్స్టెన్సెస్ మనకి ఎట్లుంటాయి, ఇప్పుడు పాకిస్తాన్తో ఎట్లుంటుంది, చైనాతో ఎట్లుంటుంది, నేపాల్తో ఎట్లుంటుంది, అండ్ శ్రీలంక, బంగ్లాదేశ్తో ఎలా ఉంటుంది? సో ప్రస్తుతానికైతే మనకి పాకిస్తాన్తో మనకి గుజరాత్లో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, రాజస్థాన్లో ఉంది, ఆ తర్వాత పంజాబ్లో కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫెన్సింగ్ అదంతా వేస్తుంది కాబట్టి ఇక్కడ మేబీ డ్రగ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి, స్మగ్లింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో, కానీ కాన్ఫ్లిక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ నాకు తెలిసి పెద్దగా ఏమి రాకపోవచ్చు. కాకపోతే మనకి ఇప్పుడున్న అన్ని ప్రాబ్లమ్స్లోకి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే బంగ్లాదేశ్తో ఉన్న బార్డర్. ఓకే, చైనాతో ప్రాబ్లం ఉన్నా కానీ మనకి యాక్చువల్గా చైనాతో మనకి ఏదైతే బార్డర్ ఉందో అది చైనాతో లేదు. ఇంతకు ముందు దాన్ని తిబెత్ అనేవాళ్ళు. తిబెత్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత చైనాకి మనకి బార్డర్ టచ్ అవ్వడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇండియాకున్న బార్డర్ తిబెత్తో, చైనాతో కాదు. సో తిబెత్ ఇప్పుడు తీసుకున్న తర్వాత తిబెత్ని ఎవరు తీసుకున్నారు, చైనా ఆక్రమించింది. అందుకని మీరు దలైలామా గారి గురించి వినుంటారు. దలైలామా గారు యాక్చువల్గా తిబెత్ లో ఉండాల్సిన ఆయన. ఎప్పుడైతే చైనా తిబెత్ ని ఆక్యుపై చేసిందో దలైలామా గారు అక్కడి నుంచి పారిపోయి ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాల అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఆయన ఇప్పుడు ఎక్సైల్లో బతుకుతున్నారు. సో మనం వన్ ఆఫ్ ది కంట్రీస్ తిబెత్ని రికగ్నైజ్ చేసిన కంట్రీస్. సో తిబెత్లో పెద్దగా దాన్ని ఏమంటారు మీరు చూసుకుంటే అక్కడ ఉండడానికి పెద్దగా ఏమీ లేదు. అది లొకేషన్ ప్లాట్యూ లాగా ఉన్నా కానీ అక్కడ సెటిల్ అయిన చైనీస్ చాలా తక్కువ మంది ఇప్పటికి కూడా.
సో అక్కడి నుంచి పెద్దగా మనకి ఇబ్బంది అనేది నాకు తెలిసి ప్రస్తుతానికైతే ఏం లేదు. మేబీ ఫ్యూచర్లో ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే ఒకవేళ ఇండియా చైనా మధ్యలో ఏదైనా గొడవలు జరిగినా కానీ ఆ బార్డర్కి ఒక 10 కిలోమీటర్స్ ఇటు మాదంటారు, 10 కిలోమీటర్స్ అటువైపు మంది అంటారు, అంతే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ లాంటి సిచ్యువేషన్ అయితే, లేకపోతే పబ్లిక్ ఎక్కువ ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే మీరు ఏరియాని చూసుకుంటే అదంతా ఆల్మోస్ట్ ఖాళీ ఏరియా, ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉందో. సో అక్కడ క్లోజ్గా, బార్డర్కి క్లోజ్గా ఎక్కువ మంది జనాలు ఎవరు లేరు ఇబ్బంది పడడానికి ఏదన్నా అయినా కానీ. అన్నిటికన్నా ఇబ్బంది నాకు తెలిసి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ బార్డర్. ఎందుకంటే మీరు బంగ్లాదేశ్ బార్డర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్తో అది కంప్లీట్లీ కనెక్టెడ్. దానితో రెండు వైపులా బార్డర్కి దగ్గరలో చాలామంది సివిలియన్స్ బతుకుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరన్నా వేరే కంట్రీ నుంచి మన మీదకి అటాక్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు సివిలియన్స్ మన మధ్యలో ఉంటే అది కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది. సో బంగ్లాదేశ్ బార్డర్ అలాంటిది, పాకిస్తాన్ బార్డర్ కూడా అలాంటిదే. కాకపోతే అటువైపు మనకి ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ అయి ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఎల్ఓసి తీసుకున్నా కానీ అక్కడ ఎల్సీ మీద ఆల్ ద టైమ్ దాన్ని ఏమంటారు, ఆర్మీ అనేది అక్కడ ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఓన్లీ బిఎస్ఎఫ్ ఉంటుంది. దానికి తోడు అది కంప్లీట్గా ఫెన్స్ అవ్వలేదు. ఒకవేళ ఫెన్స్ అయినా కానీ మధ్యలో బ్రహ్మపుత్ర రివర్ ఉంది. ఆ బ్రహ్మపుత్ర రివర్ ఏమవుతుందంటే వానాకాలంలో దాని విడ్త్ బాగా పెరిగిపోయి అది అలాంటి చోట్ల మీరు కవర్ చేయడం చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. సో నాకు తెలిసి బంగ్లాదేశ్ బార్డర్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా చాలా పెద్ద థ్రెట్. ఇప్పుడు ఇండియాలో చాలామంది ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళందరూ లోపలికి వచ్చింది ఆ బార్డర్స్ వైపు నుంచే. ఇప్పుడు బంగ్లాదేశ్లో అవుతున్న క్రైసిస్ చూసి మనం కొద్దిగా టైట్ చేసాం ఇంతకు ముందుతో పోలిస్తే. కానీ అది ఇంకా టైట్ అయితే ఐ థింక్ కొద్దిగా ఇంటర్నల్ సెక్యూరిటీ మెరుగుపడిద్ది అన్నది నా ఉద్దేశం. రైట్. వాట్ అబౌట్ నేపాల్? నేపాల్ అనేది ఎలాగంటే నేపాల్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్. ఓకే. ఇప్పుడు మనకి నేపాల్కి దెర్ ఈస్ పోరస్ బార్డర్, వీసా లాంటివి ఏం అవసరం లేదు మనం నేపాల్ విజిట్ చేయాలంటే. అండ్ సేమ్ గోస్ విత్ పాకిస్తాన్. అంటే పాకిస్తానీస్ కూడా నేపాల్ విజిట్ చేయాలి అంటే వాళ్ళకు కూడా పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవు. బేసిక్గా నేపాల్ కొద్దిగా పేద కంట్రీ కాబట్టి అక్కడ ప్రతిదీ టూరిజం మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా కంట్రీస్కి ఈజీ యాక్సెస్ ఇచ్చారు అక్కడికి రావడానికి. ఇంతకుముందు నేపాల్లో ఏంటి అంటే రాజరిక పాలన ఉండేది, ఇప్పుడు పార్టీస్ వచ్చినాయి. ఎప్పుడైతే నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ గెలుస్తుందో, చైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కింద ఉంటుంది కాబట్టి కొద్దిగా వాళ్ళు చైనీస్ వైపు అలైన్ అవుతారు. ఒకవేళ వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కొద్దిగా ఇండియా వైపు అలైన్ అవుతారు. సో పొలిటికల్గా కొద్దిగా స్టాన్స్ మారచ్చు, కానీ ఇన్ జనరల్ నేపాల్ పబ్లిక్ ఏదైతే ఉందో ఇన్ జనరల్ దే ఆర్ సపోర్టివ్ టు ఇండియా. వాళ్ళు ఇండియాని వేరుగా అయితే పెద్దగా చూడరు. సో జనాలు మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి కొద్దిగా మనకి అంత పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. గవర్నమెంట్ చేంజ్ చేయాలన్నా కానీ మనం కొద్దిగా జనాల్ని పుష్ చేస్తే గవర్నమెంట్ చేంజ్ చేయగలం మనం నేపాల్లో. సో నేపాల్ బార్డర్లో ఇష్యూ ఉంది, పోరస్ బార్డర్ కాబట్టి. కానీ మనం అక్కడ ఉన్న గవర్నమెంట్ని మనం కొద్దిగా కంట్రోల్ చేస్తే ఐ థింక్ థింగ్స్ విల్ బి ఫైన్. కానీ బంగ్లాదేశ్లో ఏంటి అంటే అక్కడ గవర్నమెంట్ అనేది మీరు ఇప్పుడు రీసెంట్గా చూసే ఉంటారు ఏమైందో. సో కాబట్టి అక్కడ మనకి ఎక్కువ కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా సీ ప్రకారంగా చూసుకున్నా కూడా, లేదంటే మనము మన ఎయిర్ ప్రకారంగా ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ చూసుకున్నా కూడా మనము ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నాం, అసలు ఈ సీ ప్రకారంగా కూడా వీళ్ళు ఆర్మీ వాళ్ళు అనేది ఎట్లా వాళ్ళు కాపాడతారు, ఏ లెవెల్లో వాళ్ళు వర్క్ చేస్తారు? ఎందుకంటే ఎంతసేపు మనము మన బార్డర్స్లో ఉన్నాం, లేదంటే కార్గిల్ రిలేటెడ్ వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుసు, కానీ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ అనేది వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, ఎట్లా కాపాడతారు, వాళ్ళు ఎట్లా ఉంటుంది స్టైల్, అండ్ సీ లెవెల్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది ఐడియా ఉండదు. సో వీళ్ళు ఇద్దరు రిలేటెడ్ చెప్పాలంటే ఎట్లా? ఇప్పుడు ఇండియన్ నేవీ తీసుకుంటే వీఆర్ ది కింగ్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఓకే. మన ఇండియన్ ఓషన్లో మీరు చూసుకుంటే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ మూడు చూసుకున్నా కానీ, అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఆ తర్వాత హిందూ మహాసాగరం, ఈ మూడు చోట్లలో మన ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంటుంది మన ఇండియన్ నేవీది. ఎక్విప్మెంట్లో నేను చెప్పాను కదా, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఎక్విప్మెంట్ మనం ఇంకా ఎక్కువ పెంచుకోవాలి. అంటే ఇప్పుడు వరకు మనకున్న ఎక్విప్మెంట్ అంతా మోస్ట్లీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మన సొంతంగా మన ఎక్విప్మెంట్ ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, అప్పుడు మనం ఇప్పుడున్న లెవెల్ కన్నా ఇంకా ఎత్తుకెదుగుతాం. ఎయిర్ ఫోర్స్ కూడా అంతే. ఎయిర్ ఫోర్స్ మీరు చూసుకుంటే రీసెంట్గా మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కున్నాం, ఫైటర్ జెట్స్. సో నేను మళ్ళీ ఇందాక చెప్పాను, చైనా వాళ్ళు 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ దాన్ని ఏమంటారు యూజ్ చేస్తున్నారని. సో మన కేపబిలిటీస్ పెరిగితే తప్ప ఇప్పుడు ఆన్ ద గ్రౌండ్
ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో, బీట్ ఆర్మీ, నేవీ అంటే సెయిలర్స్ కానీ, ఎయిర్మెన్ కానీ, హ్యూమన్ రిసోర్స్ మంది ఎక్స్ట్రాడినరీ. ఎంత ఇబ్బంది వచ్చినా చివరి శ్వాస వరకు కూడా వాళ్ళు ఫైట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. కానీ వాళ్ళు చివరి శ్వాస వరకు ఫైట్ చేయగలుగుతున్నారు కదా అని చెప్పి మీరు ఎక్విప్మెంట్ వైపు లోపాలు ఉంచితే వాళ్ళు పెడుతున్న 100%కి మీరు న్యాయం చేయనట్టే. సో అది ఎప్పుడు న్యాయం కుదురుతుంది అంటే మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరిగి, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగి, ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అన్నది మనంతటా మనం ప్రొడక్షన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతామో అప్పుడు ఈ హ్యూమన్ రిసోర్స్కి ఇవి యాడెడ్ అడ్వాంటేజెస్ అవుతాయి. అప్పుడు మనం చైనాతో కానివ్వండి, యూఎస్తో కానివ్వండి డైరెక్ట్గా పోటీ పడగలే ఛాన్స్ మనకు ఉంటుంది. ఎప్పుడైతే మన దగ్గర ఎక్విప్మెంట్ లేదో మనం ఓన్లీ మ్యాన్ పవర్ మీద అంటే హ్యూమన్ రిసోర్స్ మీదే బేస్ చేసుకొని ఫైట్ చేయాల్సి వస్తుంది మోస్ట్లీ. సో ఫైనల్గా 3 క్వశ్చన్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూసినట్టయితే మన ధోని గారు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నట్టు కొన్ని సోషల్ మీడియాలో పిక్స్ అవన్నీ కూడా రిలీజ్ అయినాయి. అక్కడ ఆయన ఉన్నట్టు, స్టే చేసినట్టు, ఏదో పని చేస్తున్నట్టు. అలానే సచిన్ గారు వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో కూడా చేస్తున్నట్టు. అసలు ఏంటి వీళ్ళు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయడం ఏంటి, అసలు ఏ ప్రకారంగా జాబ్ ఇస్తారు అండ్ వీళ్ళు ఏం చేస్తారు అసలు? ఓకే, నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు ఒకసారి ధోని గారు వచ్చారు. ఆ రోజు యాక్చువల్గా ధోని గారితో నేను వాలీబాల్ ఆడాల్సింది, కానీ అదే రోజు అజిత్ దోవల్ గారు కూడా కాశ్మీర్ రావడంతో మీకు అప్రిసియేషన్ అదంతా నేను అది వదిలేసి అజిత్ దోవల్ గారి సెక్యూరిటీ కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది. సో నేను కలవలేకపోయాను. సో ధోని గారు 106 పారా టెరిటోరియల్ ఆర్మీ రెజిమెంట్లో పార్ట్ అనమాట. ఈ టెరిటోరియల్ ఆర్మీలో ఏంటి అంటే కొన్ని రూల్స్ ఎలాగుంటాయి అంటే మీరు ఇన్ ఏ ఇయర్ యూ కెన్ వర్క్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ తర్వాత మీరు ఏదైతే మీ ఒరిజినల్ ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ మీరు మిగతా 9 to 10 months అది చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ ఇయర్ 2 months మాత్రం మీకు ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. శాలరీ కూడా 2 monthsకే వస్తుంది. సో ఇలాంటివన్నీ ఏముంటాయి అంటే ఇప్పుడు సచిన్ గారికి మనం దాన్ని ఏమంటారు, ఐ థింక్ వింగ్ కమాండర్ అనుకుంటా, వింగ్ కమాండర్ మనం సచిన్ టెండూల్కర్ గారికి ఇచ్చాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్. సేమ్ ధోని గారికి కూడా మనం లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇచ్చాం ఇండియన్ ఆర్మీలో. ఆ తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేయలేదు, బట్ ఈ ర్యాంక్ అనేది ఇచ్చారు. ధోని గారు మధ్యలో వచ్చి ట్రైనింగ్స్ చేస్తారు. ఆయన పారా జంప్స్ కూడా చేశారు, పారాషూట్ జంప్స్. కాకపోతే ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ పీపుల్ లైక్ యువర్ బ్రాండ్ అంబాసిడర్స్. సో దట్ యంగ్స్టర్స్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్ అన్నట్టు. సో ఐ థింక్ విరాట్ కోహ్లీ గారు బిఎస్ఎఫ్, ఇప్పుడు మన సిరాజ్ గారిది చూసుకుంటే ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఇచ్చారు. సో చూసుకుంటే సిరాజ్ గారు రోజు డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, కానీ ఇట్ సమ్వేర్ దే ఆర్ లైక్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్. వేరే వాళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అవ్వడానికి కోసం వీటి కోసం మనం ఇలా చేస్తాం. రైట్. సో ఐ థింక్ విరాట్ కోహ్లీ గారు కూడా బిఎస్ఎఫ్ లో ఉన్నట్టు ఐ థింక్ సో. నేను పంజాబ్ లో ఉన్నప్పుడు కొన్ని బిఎస్ఎఫ్ బెటాలియన్స్ లో ఆయన ఫోటో చూసాను. మరి స్టిల్ ఇఫ్ ఈస్ దేర్ ఆర్ నాట్ నాకు తెలియదు కరెక్ట్. కానీ ధోని గారు మాత్రం ఇండియన్ ఆర్మీలో ఉన్నారు 106 పారా టీఏ రెజిమెంట్ లో. సో ఎవ్రీ ఇయర్ 2 months కేటాయించాలి. మీరు ఆ ర్యాంక్ కంటిన్యూ చేయాలి అంటే మీరు కేటాయించాలి. బట్ ధోని గారు లాంటి వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ రూల్స్ ఉంటాయో దట్ వీ హ్యావ్ టు సీ. రైట్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అప్పుడు వాళ్ళు యూనిట్ లోకి వచ్చారు అంటే ఇంకా వాళ్ళు యూనిట్ ని బట్టి మీరు బయట ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయినా కావచ్చు, ఒకసారి మీరు యూనిట్ లోకి రెజిమెంట్ లోకి బెటాలియన్ లోకి వచ్చారా, యూ హ్యావ్ టు ఫాలో ది రూల్స్ ఆఫ్ ఆర్మీ. రైట్. మేబీ కొద్దిగా అంటే ఏదో లైట్ గా మీకు కొద్దిగా లీవ్ ఇవ్వచ్చు, కానీ ఫుల్ గా మీరు వచ్చి వర్క్ ఎంజాయ్ చేసి వెళ్తా అంటే కుదరదు. ఓకే. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆర్మీలో స్పెషల్లీ ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ అనేది ఉంటుంది. కాశ్మీర్లో మీరు చాలా సంవత్సరాలు అక్కడ ట్రావెల్ చేశారు కాబట్టి అక్కడ హెడ్స్కి అంటే మేజర్, కర్నల్, ఓకే, వీళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, జవాన్స్కి లైఫ్ స్టైల్ ఎలాంటిది ఉంటుంది. లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ అంటే అక్కడ మీరు డిఫరెంట్గా ఉంటారు, చలి ప్రాంతం కాబట్టి ఫుడ్, షెల్టర్ అండ్ కొన్ని అక్కడ కొంచెం ఎంజాయ్మెంట్ కూడా కావచ్చు. ఓకే, ఇట్లాంటిది ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా అక్కడ? అంటే జవాన్స్కి బేసిక్గా బ్యారెక్స్ ఉంటాయి. అంటే ఒక బ్యారెక్లో కొద్దిగా ఎక్కువ మంది జవాన్స్, మేబీ ఒక 15-16 జవాన్స్, ఒక లాంగ్ రూమ్ ఉంటుంది. బ్యారెక్ అంటే చిన్న గది కాకుండా కొద్దిగా పెద్ద గది ఉంటుంది, అందులో ఉంటారు. ఆఫీసర్స్ మేబీ ఒక 2 ఆఫీసర్స్ ఒక రూమ్లో, లేకపోతే డిపెండ్స్ ఎంత మనకి ప్లేస్ ఉంది, ఎన్ని షెల్టర్స్. కొద్దిగా హై ఆల్టిట్యూడ్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ కూడా కొద్దిగా తక్కువ కన్స్ట్రక్ట్ చేస్తాం, మౌంటైన్స్ కాబట్టి
ఒక్కొక్క షెల్టర్ అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకుండా షెల్టర్స్ లాంటివి కడతాం మనం. అలాంటి షెల్టర్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ ఒకే రూమ్లో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్క రూమ్ కూడా దొరకచ్చు. అది డిపెండ్స్ ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఎంతమంది అట్ ఏ టైం యూనిట్లో ఉన్నారు. ఇలాగా ఫ్యామిలీస్ లేకపోతే అలాగా, ఫ్యామిలీస్ ఉంటే అది మళ్ళీ వేరుగా ఉంటుంది. జవాన్స్కి ఫ్యామిలీస్ ఉన్నా, ఆఫీసర్స్కి ఫ్యామిలీస్ ఉన్నా వాళ్ళ క్వార్టర్స్ ఇస్తారు. ఓకే, అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ లాగా. జనరల్ గా ఫీల్డ్ పోస్టింగ్స్ లో మీరు ఫ్యామిలీ తెచ్చుకోవడానికి ఉండదు. రాష్ట్రీయ రైఫిల్స్ లాంటి దాంట్లో మీరు పీస్ పోస్టింగ్స్ లో అంటే ఎవరన్నా ఇప్పుడు హైదరాబాద్ లో పోస్టెడ్ ఉన్నారు, లేకపోతే ఎవరన్నా దాన్ని ఏమంటారు నాగ్పూర్ లో పోస్టెడ్ ఉన్నారు, ఇలాంటి చోట్ల పోస్టింగ్ ఉన్నప్పుడు మీరు ఫ్యామిలీని పెట్టుకోవచ్చు. అదే మీరు ఫీల్డ్ లో ఉన్నప్పుడు అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఫ్యామిలీ పెట్టుకోవడానికి కుదరదు. ఆఫీసర్స్ అయినా కానివ్వండి, జవాన్స్ కానివ్వండి. సో ఫ్యామిలీస్ లేకపోతే ఎలాగుంటుందంటే మేము ఇంకా ఫ్రీగా ఉంటాం. జవాన్స్ ఆఫీసర్స్ ఎలాగుంటారంటే డైనింగ్ ఏరియా ఒకటే ఉంటుంది, ఈవినింగ్ అందరం కలుస్తాం, దాన్ని ఏమంటారు తినేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా మాట్లాడుకోవడం. అంటే ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా ఉంటుంది మీకు అక్కడ? అంటే క్వాలిటీ ఈజ్ గుడ్. ఓకే, క్వాలిటీ ఈజ్ రియల్లీ గుడ్. అంటే జనరల్ గా ఆర్మీలో అంటే ఎలాంటి అంటే మీరు మరీ సూపర్ హై ఆల్టిట్యూడ్ లో ఉన్నారు, ఎక్కడైతే మీకు రోడ్స్ అన్ని కట్ ఆఫ్ అయిపోయినాయి, లేకపోతే ఇండిపెండెంట్ పోస్ట్ ఉంది. ఇండిపెండెంట్ పోస్ట్ అంటే ఒక 4-5 ఒక పోస్ట్ లో ఉంటారు, అది చాలా దూరం మిగతా పోస్ట్. అక్కడ ఫుడ్ ఎట్లుంటుంది? ఫుడ్ అన్ని ముందే పంపిస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే స్నో పడక ముందే అక్కడ స్టోర్ చేసి పెట్టుకునేలాగా ఒక 3-4 months. ఎగ్జాంపుల్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది? అంటే రైస్ ఉంటుంది, ఆటా ఉంటుంది. ఇలాంటి చోట మీకు అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏది వస్తుంది అంటే మీకు ఫ్రెష్ రాషన్ అనేది రీచ్ అవ్వడం ఇష్యూ వస్తుంది. అంటే టమాటోస్ కానివ్వండి, లేకపోతే పొటాటోస్, ఇలాంటి వెజిటేబుల్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి. మిల్క్ కూడా టెట్రా ప్యాక్స్ వెళ్ళిపోతాయి ముందే, అంటే వింటర్ స్టార్ట్ అయ్యే ముందే స్టోర్ అయిపోతాయి. కాకపోతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి డైలీ లేకపోతే వీక్లీ వన్స్ వెళ్ళడం కొద్దిగా కష్టం అక్కడ వాళ్ళకి. సో అలాంటి టైంలో ఆల్రెడీ మనకి ఎంఆర్ఈ ఉంటుంది, అంటే రెడీమేడ్ ఫుడ్. జస్ట్ మీరు వేడి నీళ్ళలో వేసుకుంటే కుర్మా అదంతా ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి. కాకపోతే దానిలో అంత టేస్ట్ రాదు, ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఇంకా ఏది దొరికినా గానీ ఇంకా పర్వాణం లాగా అంతే అలాగా. అండ్ స్పెషల్లీ ఇంకా ఈ హై ఆల్టిట్యూడ్లో ఈ బంకర్స్తో కూడుకునే కొంతమంది పోస్టింగ్లు ఉంటాయి కదా. అవును. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అసలు? సో వాళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు హై ఆల్టిట్యూడ్లో ఎలాగుంటుంది అంటే, మీరు ఎక్కువ రోజు హై ఆల్టిట్యూడ్లో ఉన్నారనుకోండి, మీ హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది అన్నిటికన్నా ఫస్ట్. ఆ తర్వాత మీ మెమరీ లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ మీకు కరెక్ట్గా శానిటేషన్ ఉండదు. వాటర్ అక్కడ మీకు కావాలంటే పడిన స్నోనే మీరు కాచుకొని తాగుతారు. సో ఆ స్నోలో నుంచి వచ్చే వాటర్ ఏంటి అంటే మీకు అంత మామూలు వాటర్ లాగా ఉండదు, అది కొద్దిగా పొల్యూటెడ్గా ఉంటుంది. అక్కడ మీకు ఫిల్టర్స్ కొన్నిసార్లు పనిచేయవు ఆ చలికి. సో బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో జనరల్గా ఏం చేస్తామంటే ఎవ్రీ 3 months to 4 months అక్కడ ఉన్న జవాన్స్ని మేము రొటేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళనే కంటిన్యూస్గా పెట్టకుండా 3 months అయిపోయినాయా, వాళ్ళు లీవ్కి వెళ్ళాలి, వాళ్ళ బాడీ కూడా మళ్ళీ నార్మల్ అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళని కిందకి పిలుస్తాం, కొత్త బ్యాచ్ని మళ్ళీ పైకి పంపిస్తాం. సో అలా చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఈ పార్టీ కల్చర్ రిలేటెడ్ సెలబ్రేషన్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది? జనరల్గా ఎవరైనా బర్త్డేస్ అయితే, లేదంటే మీకు రిఫ్రెష్మెంట్ అనేది అవసరం కదా, సో అలాంటి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అక్కడ? సెలబ్రేషన్స్ అంటే నన్ను ఇంత ముందు కూడా కొంతమంది అడిగారు, అంటే మూవీస్లో చూపించినట్టు హీరోయిన్స్ వచ్చి డ్యాన్స్ లేడాలు అలాగే ఉండవు. సెలబ్రేషన్స్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ బాయ్స్ సెలబ్రేషన్స్. మనం ఇప్పుడు ఒక హాస్టల్లో ఉన్నాం, బాయ్స్ హాస్టల్లో. ఎవరిదన్నా బర్త్డే ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? బర్త్డే బంప్స్ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు తాగేవాళ్ళు లిక్కర్ తెచ్చుకుంటారు, పార్టీ ఏదో ఒకటి ఉంటుంది, నచ్చింది వండుకొని తింటారు. సేమ్ అంతే ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఎవరో హీరోయిన్స్ వచ్చి డ్యాన్స్ లేడాలు ఇలాగే ఉండవు, మామూలుగానే ఉంటాయి. అండ్ వీఆర్ హ్యాపీ దాట్ వే. అంటే మాలో మేము పార్టీ చేసుకుంటాం, కావాల్సింది వండించుకొని తింటాం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. రైట్. అంటే ఈ మీ ఆర్మీ ఒక లైఫ్లో స్పాన్ 11 years ఆఫ్ లైఫ్ స్పాన్లో వెనకకి తిరిగి చూస్తే కొన్ని మెమరీస్ ఉంటాయి, చాలానే ఉంటాయి, బట్ అందులో కొన్ని బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, అట్లాంటిది 1-2 బెస్ట్ మెమరీస్ ఏంటి మీకు? వాట్ ఎవర్ అది. అంటే ఒక బెస్ట్ మెమరీ ఏంటి అంటే, నేను పంజాబ్లో ఉన్నప్పుడు మేము బోర్డర్స్కి వెళ్ళేటప్పుడు మేము పల్లెటూర్ల మధ్యలో వెళ్ళాల్సి వచ్చేది. ఓకే. ప్రతి పల్లెటూరు మధ్యలో నుంచి మా వెహికల్తో మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్యూట్ చేసి మా వెహికల్స్ వెనకాలే వాళ్ళు పరిగెత్తుకుంటా ఆ చిన్నపిల్లలు రావడం, అదొకసారి ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే ఆ సీన్ మొత్తం క్లియర్గా మైండ్లో వస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఎవరు తెలుసు, చిన్నపిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి బ్యాట్మ్యాన్ హీరోనే, సూపర్ మ్యాన్ హీరోనే, కానీ వాళ్ళకి తెలిసిన రియల్ హీరోస్ అంటే ఇండియన్ ఆర్మీ.
వాళ్ళకి ఎప్పుడైతే మా వెహికల్స్ కనపడతాయో వాళ్ళ ఆనందంతో పరిగెడతారు కదా. సో అది నాకు తెలిసి మీరు ఈ ప్రపంచంలో ఎంత డబ్బులు ఇచ్చినా కానీ నా ఫీలింగ్ మీరు కొనుక్కోలేరు. సో నన్ను అడిగితే దానికన్నా బెస్ట్ ఫీలింగ్ ఇంకొకటి లేదు. దాని తర్వాత ఇంకేదైనా మీ ఒక ఆఫీసర్స్తోనో టీంతోనో లేదంటే ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అట్లాంటిది ఇంకేదైనా బెస్ట్ మెమరీ అంటే జరుగుతూనే ఉంటాయి. అంటే పర్టికులర్గా ఒకటి అని కాదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ ప్రమోషన్ పార్టీస్ ఉంటాయి, మీ డైనింగ్ ఇన్ పార్టీస్ ఉంటాయి, ఆ తర్వాత ఎవరిదో ఒకళ్ళది మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ టైం వస్తారు వాళ్ళని టీజ్ చేసే పార్టీస్ ఉంటాయి. సో ఇలాగ కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాంక్స్ అలాంటివి నడుస్తూనే ఉంటాయి. మీకు జూనియర్స్తో మీకు మంచి రిలేషన్ ఉంటే వాళ్ళు యంగ్ వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాంక్స్ చేస్తారు, వాళ్ళు మీకు కూడా చెప్పి చేస్తారు ప్రాంక్స్. అదే మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి మిమ్మల్ని వాళ్ళు ప్లాన్లో ఇంక్లూడ్ చేయరు. సో యూ హ్యావ్ టు మేక్ ఏ బ్యాలెన్స్. మీరు ఎంజాయ్ చేయాలంటే కొద్దిగా మీకన్నా యంగ్గా ఉన్న వాళ్ళని కూడా మీరు కొద్దిగా మీ సర్కిల్లో కలుపుకోవాలి. నేను సీనియర్ని, నేను నా కింద వాళ్ళతో మాట్లాడను అంటే కుదరదు. యూ హ్యావ్ టు ఎంజాయ్ బోత్ సైడ్స్. ఈ జర్నీ మొత్తంలో కూడా మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ అప్రిసియేషన్ అనేది ఎవరిచ్చారు అండ్ అది ఏ సందర్భంలో అండ్ మీకు ఎలా అనిపించింది? అది హూఎవర్ ఇట్ మే బి, ఇట్ కుడ్ బి ఫ్యామిలీ, ఇట్ కుడ్ బి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కావచ్చు, ఇట్ కుడ్ బి లైక్ మీ ఒక హయ్యర్ అథారిటీస్ కావచ్చు. అట్లా మీ జర్నీ మొత్తంలో కూడా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? నాకు ఎవరు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కానీ నా జవాన్ ఇచ్చే కాంప్లిమెంట్ నాకు అన్నిటికన్నా ఎక్కువ. మా ఇంట్లో వాళ్ళు నన్ను పొగడినివ్వండి, అక్కడ ఉన్న లోకల్స్ పొగడినివ్వండి, లేకపోతే ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నన్ను పొగడినివ్వండి, అదంతా నాకు సెకండరీ. నాకు ప్రైమరీ ఏంటి అంటే నేను ఎవరినైతే కమాండ్ చేస్తున్నానో, నా కింద ఎవరైతే జవాన్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళు నన్ను పొగిడినా ఐ థింక్ నాకు అది అన్నిటికన్నా చాలా పెద్ద విషయం. అలాంటివి చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ నేను పోస్టింగ్ వచ్చి నా రెజిమెంట్ నుంచి నేను రాష్ట్రీయ రైఫిల్స్కి వెళ్ళిన, రాష్ట్రీయ రైఫిల్స్ నుంచి పోస్టింగ్ వచ్చి మళ్ళీ నా రెజిమెంట్కి వచ్చిన, ఆ ఫేర్వెల్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఎమోషనల్ అయిపోయి జవాన్స్ మీతో షేర్ చేసుకుంటారు, సాబ్ మీరు ఇన్ని రోజులు ఉన్నారు, ఇది బాగుంది, అది బాగుంది, మీరు ఇంకా ఉంటే బాగుండు. ఆ ఒక్క మాట ఐ థింక్ సరే. అదే ఇప్పుడు ఆడికే వస్తున్నాను నేను. ఫైనల్గా మీరైతే రిటైర్మెంట్ డే ఉందో అది మీరు అనౌన్స్ చేసినప్పుడు అండ్ ఫైనల్గా ఇంకా వదిలేసి ఇంకా మళ్ళీ ఇండియన్ ఆర్మీ మీరు చూడలేరు అని ఆ డే ఉంటుంది కదా, ఇక ఆ లాస్ట్ డే. సో ఆ లాస్ట్ డే ఫీలింగ్ ఎలా ఉండే అండ్ ఆ లాస్ట్ డే రోజు మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేశారు దాన్ని, లోపల ఏం నడిచింది అసలు, అండ్ దాని తర్వాత మీకు తోటి కొంతమంది క్లోజ్ పీపుల్ ఉంటారు, హయ్యర్ సార్ కింద వాళ్ళు జవాన్స్ రిలేటెడ్, ఎట్లుండే అంత ఎక్స్పీరియన్స్? అంటే లాస్ట్ డే అంటే ఎలాగుంది అంటే నేను హౌ ఐ అప్రోచ్ థింగ్స్ ఈజ్ ఒకసారి నేను డెసిషన్ తీసుకున్న తర్వాత నేను దాని గురించి పెద్దగా బాధపడను ఎంతగా. బట్ మళ్ళీ కూడా 11 సంవత్సరాలు దేశంకి మీరు చేశారు కదా, ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే మా యూనిట్ వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ఎందుకంటే ఒకవేళ దాన్ని ఏమంటారు, నేను వేరే చోట పోస్టింగ్ ఉన్నాను అనుకోండి, నాకు ఎప్పుడూ ఒకసారి లీవ్ వస్తుంది. అదే ఇప్పుడు ఏంటంటే నాకు ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక హాలిడే ఉంటుంది. నేను కావాలంటే నేను జస్ట్ ఒక ఫ్లైట్ పట్టుకొని నేను నా బెటాలియన్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. అదే రీసెంట్ గా కూడా మళ్ళీ మా బెటాలియన్ది యానివర్సరీ ఉంటుంది, రైజింగ్ డే అంటాం. ఆ రైజింగ్ డేకి నన్ను ఇన్వైట్ చేశారు. ఒక్కసారి మీరు ఆర్మీలో ఒక రెజిమెంట్ లో మెంబర్ అయితే మీరు చనిపోయే వరకు కూడా ఆ రెజిమెంట్ లో మెంబరే. మీరు రిటైర్ అయినా, మీరు ఆర్మీలో పనిచేస్తున్నా, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇది ఎలాగా అంటే మీరు 16 ఏళ్ళు వచ్చే అంటే మీరు 13 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చే వరకు ఇంట్లో ఉన్నారు, ఆ తర్వాత మీరు పై చదువుల కోసం బయటకు వచ్చారు. నేను ఆర్మీలో నుంచి బయటకు వచ్చినా గానీ మై ఫ్యామిలీ స్టిల్ ది ఆర్మీ. ఇప్పుడు కూడా నాకు రోజు ఫోన్స్ వస్తాయి, ఇంట్లో ఏదన్నా అకేజన్ ఉన్న, బర్త్డేస్ కానీ ఏదన్నా ఉన్న అక్కడి నుంచి ఫోన్స్ వస్తాయి. సో ఎవ్రీబడి ఆర్ ఇన్ టచ్. ఎప్పుడు నేను కావాలనుకుంటే నేను, అది నా బెటాలియన్. అదే సో నేను ఎప్పుడు కావాలనుకున్నా కానీ నేను పూర్తి హక్కుతో నేను వెళ్ళి ఓవర్కి అక్కడ గేట్ ముందు నుంచున్నా కానీ, గేట్ ముందు ఎందుకు నుంచున్నా లోపలికి రా అనే ఆ బాండింగ్ ఆర్మీలో ఎప్పుడు ఉంటుంది. సో నేను రిటైర్ అయ్యాననే కానీ నాకు తెలిసి ఆర్మీకి దూరంగా అయితే నేను ఉన్నానని నేను అనుకోలేదు. వీఆర్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే, కలవాలి అనుకుంటే జస్ట్ ఏ ఫ్లైట్ అవే. కానీ ఆ ఫీలింగ్ అయితే మీకు 100% అయితే లోపల కలిగిందొచ్చు కదా ఆ రోజు. అంటే ఇన్ని రోజులు ఒక దేశం కోసం మీరు ఉండి ఆ యూనిఫామ్ ఉండి ఆ యూనిఫామ్ అనేది రేపటి నుంచి అనేది వేసుకోరు, దాని తర్వాత రేపటి నుంచి అనేది ఒక ఇండియన్ ఆర్మీ అనేది వాట్ ఎవర్ క్యారీ ఫార్వర్డ్ చేసింది అది ఉండదు. ఏమో ఇది విని నా మాటలు విని ఒక కనీసం ఒక 10 మంది వెళ్ళినా కానీ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. నేను ఒక్కడిని అక్కడ ఉండడం కన్నా 10 మంది కొత్త వాళ్ళు అక్కడ వెళ్ళడం ఇంకా ఇంపార్టెంట్ కదా. సూపర్. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి మీకు ఫోన్ వస్తే వార్ స్టార్ట్ అయింది,
నువ్వు రావాలి బ్యాక్ లీడ్ చేయాలి అని అంటే ఎనీ టైం మీరు మళ్ళీ వెళ్ళిపోతారా? అండ్ ఎట్లుంటుంది నెక్స్ట్ మీకు ఎనీ అంటే ఇన్ఫాక్ట్ ఎలాగుంటుంది అంటే నేను రిటైర్ అయ్యాను, రైట్, కానీ ఇప్పుడు కూడా నేను ఒక 5 years ఐఎమ్ స్టిల్ ఆన్ రిజర్వ్ లిస్ట్. ఓకే, ఈ 5 ఏళ్లలో ఏదన్నా వార్ వస్తే నన్ను ఖచ్చితంగా రిటర్న్ పిలుస్తారు, నేను వెళ్తాను. ఓకే. సో ఈ 5 years తర్వాత వార్ వస్తే అప్పుడు పిలుస్తారో పిలవరో, రూల్స్ అప్పుడు ఎలో చేస్తే లేదో తెలియదు. ఒకవేళ ఇప్పుడు కనుక కాల్ వస్తే వార్ ఉంది ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తే ఐ థింక్ నేననే కాదు, రిటైర్ అయిన ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటారు, రెడీగా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటారు వెళ్ళడానికి. నేను చెప్పేది అదే, వన్స్ ఒక 11-12 years అయిపోయిన తర్వాత మీకు పెద్దగా యాక్షన్ చూసేది ఉండదు. యు ఆర్ మోర్ ఇన్ టు ప్లానింగ్, స్ట్రాటజీ, ఇదంతా. మీరు మళ్ళీ నాకు యాక్షన్ చూపిస్తా అంటే నేను ఎందుకు వద్దంట. రెడీ 24/7. గ్రేట్. అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అనేది తీసుకున్నారు, బట్ ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ విజన్? బికాస్ యాజ్ అ మేజర్ యూ హ్యావ్ టేకన్ రిటైర్మెంట్, బట్ ఇంకా ఆ మైండ్ సెట్ అయితే లోపలైతే ఉంటుంది. అక్కడ కాకున్నా కూడా ఇక్కడ ఉన్నాక కూడా ఏదో చేయాలని అయితే అంటే అంత క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చినప్పుడు ఊరికేనే పోదు కదా లోపల. సో ఇక్కడుండి కూడా ప్రతిరోజు మీరు యుద్ధం చేస్తూనే ఉంటారు, అది మీతోని మీకు, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు. సో అట్లా మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, అండ్ దాని తర్వాత ఆ మైండ్ సెట్ ఇప్పుడు కూడా లోపల ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, నేను ప్రస్తుతానికి ఒక MNCలో నేను డైరెక్టర్ ఆపరేషన్స్గా పనిచేస్తున్నాను. నేను ఈ పాడ్కాస్ట్ అనేవి ఇవి రావడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 year అయింది. నేను ఏ ఉద్దేశంతో వచ్చాను అంటే, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఆర్మీలో ఉండడం వల్ల నేను చాలా స్టేట్స్ తిరగగలిగాను, చాలా కల్చర్స్ చూడగలిగాను, చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వగలిగాను. వాళ్ళందరినీ చూసిన తర్వాత నేను తెలుగు వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఏంటి అంటే, మనం చదువు పరంగా వీఆర్ వెరీ గుడ్, బిహేవియర్ పరంగా కూడా వీఆర్ వెరీ గుడ్. ఇంకొకటి అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే, మన దేశపు జెండాని తయారు చేసింది ఒక తెలుగు వ్యక్తి, పింగళి వెంకయ్య గారు. ఆ జెండాని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? నాకేమనిపిస్తుంది అంటే, లాస్ట్ ఒక 20-25 ఏళ్ళు లేకపోతే ఒక 30 ఏళ్ళలో ఎంతమంది అయితే అబ్రాడ్ వెళ్ళారు తెలుగు వాళ్ళు, అందులో కనీసం 10% ఇక్కడ ఉన్నా కానీ నాకు తెలిసి ఈరోజు ఇండియా ఎదగడంలో మనది అందరికన్నా ప్రధాన పాత్ర అయి ఉండేది. మన దగ్గర ఉన్న బ్రెయిన్స్కి ఇప్పుడు యుఎస్లో చాలా కంపెనీస్ ఎలా ఫ్లరిష్ అయినాయి, ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు అక్కడ కష్టపడి పనిచేస్తేనే ఆ కంపెనీలు ఈ స్థాయిలో ఉన్నాయి. అదే తెలుగు వాళ్ళలో ఇక్కడ ఒక 10% మిగిలిపోయి ఉండి ఇక్కడ ఇండియాని ముందుకు తీసుకెళ్ళడంలో వాళ్ళు పని చేస్తుంటే నాకు తెలిసి ఈ పాటికి తెలుగు వాళ్ళు ఇండియాలో నాకు తెలిసి ఫస్ట్ ఉండేవాళ్ళు. సో ఇప్పటికైనా నేను ఇందాక చెప్పినట్టు అందరూ అబ్రాడ్ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో చాలా మందికి తెలియదు. సో మీ దగ్గర స్కిల్స్ ఉండి మీరు దేశం కోసం ఆ స్కిల్స్ని వాడడానికి మీరు చూస్తుంటే, దానికి నేను నా వైపు నుంచి ఏదైనా హెల్ప్ ఏంటి అంటే, మీరు ఆర్మీలోకి ఎలాగ వెళ్ళాలి అన్న దాని మీద అవేర్నెస్ నేను ఇవ్వడానికి ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాను. దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏం చేయాలి అన్నది ఐ డోంట్ ప్లాన్ ఫర్ టూ మచ్ అహెడ్, వన్ థింగ్ అట్ ఏ టైం. ప్రస్తుతానికి ఇది ఒకసారి నేను అనుకున్న లెవెల్కి రీచ్ అయిన తర్వాత దెన్ విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్. సో ఫైనల్గా మన ఇండియన్ ఆర్మీ నుంచి కామన్ పీపుల్ అనేది వాళ్ళని చూసి నేర్చుకొని వాళ్ళ లైఫ్లో అనేది కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, అది మైండ్ సెట్ ప్రకారం కావచ్చు, డిసిప్లిన్ ప్రకారం కావచ్చు, కమిట్మెంట్ ప్రకారంగా కావచ్చు, ఏం నేర్చుకొని ఏం మనం ఇంప్లిమెంట్ అనేది కామన్ పీపుల్లో చేస్తే బాగుంటుంది అంటే, ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అండ్ మనం ఏం లైఫ్లో అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైంది. అన్నిటికన్నా ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీలో ఉన్న ఆఫీసర్స్, జవాన్స్ వేరే గ్రహాన్ని నుంచో ఆకాశం నుంచి ఊడిపడలేరు. మీ విలేజెస్లో, మీ చుట్టుపక్కలుండి, మీ టౌన్స్లో, మీ సిటీస్లో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒక దాని మీద మీరు ఎందుకు, అది మీకు కావాలి అంటే దాని పర్పస్ ఏంటి, మీ పర్పస్ ఏంటి, దాన్ని ఎందుకు మీరు అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. వెన్ యూ హ్యావ్ ఎ వై, మీకు చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి. ముందు వై అనే దాన్ని మీరు క్లియర్ చేసుకోండి. ఒకదాన్ని మీరు కోరుకుంటుంటే లైఫ్లో వై డూ యూ వాంట్ ఇట్ అన్న క్వశ్చన్ని మీరు ఒకసారి మీరు చేసుకుంటే మీకు చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి. ఒక్కసారి మీరు గోల్ సెట్ చేసుకున్నారా, మీరు ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. అది చెప్తారు కదా గీతా సారాంశంలో, కష్టం ఒక్కటే నీ చేతిలో ఉంటుంది, ఫలితం నీ చేతిలో ఉండదు. సో నువ్వు కష్టపడి నువ్వు ఓడిపోయినా కానీ నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
అది సెకండ్ పాయింట్. ఇది నేర్చుకోవాలి. కొన్నిసార్లు మేము ఆపరేషన్స్లో టెర్రరిస్ట్ని చంపుతాం, కొన్నిసార్లు మన వాళ్ళు కూడా చనిపోతారు. అందుకని చెప్పి నెక్స్ట్ డే నుంచి మనం ఆపరేషన్స్ చేయడం మానే, వి స్టిల్ డూ ఇట్. సో ఒక్కసారి ఏదన్నా అయితే అక్కడితో ఆగిపోకుండా మళ్ళా ట్రై చేయొచ్చు. అదొకటి నేర్చుకోవాలి. మూడో విషయం ఏంటి అంటే మీకు బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో అంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్లో అన్నిటికన్నా ఒక మంచి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, మనం చిన్నప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్కి మనం మీనింగ్ కావాలి అంటే మనం కూర్చుని దగ్గర నుంచి లేచి ఒక బుక్ ర్యాక్ దాకా వెళ్ళి అక్కడ ఇంతలా సిపి బ్రౌన్ తెలుగు నిఘంటు అని రెడ్ కలర్ది డిక్షనరీ ఉండేది. అంతలా డిక్షనరీ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని దాంట్లో పేజీలు తిప్పుకుంటే ఆ వర్డ్ ఎక్కడుందో ఎత్తుక్కొని ఆ వర్డ్ని అండర్లైన్ చేసుకొని ఆ వర్డ్ తీసుకొని దాన్ని మళ్ళీ మనం వాడుకలోకి తీసుకొచ్చి అలాగా ఇంత పెద్ద ప్రాసెస్ ఉండేది ఒక వర్డ్ కావాలి అంటే, ఒక వర్డ్ కొత్త వొకాబులరీ నేర్చుకోవాలంటే. ఇప్పుడేముంది, మీకు జస్ట్ ఒక అప్లికేషన్, ఒక దాన్ని ఏమంటారు, ఫోన్లో మీరు డిక్షనరీ ఓపెన్ చేసి ఇదేంటి గూగుల్లో వాట్ ఈస్ దిస్ వర్డ్ అంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో యువర్ ప్రీవియస్ జనరేషన్స్ హ్యావ్ డన్ ఎ లాట్ సో దట్ యువర్ లైఫ్స్ బికమ్ ఈజీ. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మీకు ఫిజికల్ అంటే మీకు ఎంత లైఫ్ ఈజీ అయిపోయిందంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి టైంలో మీరు ఇంకా మైండ్లో పెట్టుకొని ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీ మైండ్తో పాటు మీ బాడీ కూడా పనిచేసినప్పుడే మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. సో ఈ 3 విషయాలు నాకు తెలిసి మీరు మైండ్లో పెట్టుకుంటే ఐ థింక్ యూ విల్ డూ బెటర్ దాన్ అదర్ పీపుల్. అండ్ ఇంకా డిసిప్లిన్ కమిట్మెంట్ అంటే ఇక దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ ఇండియన్ ఆర్మీ. సో దాని రిలేటెడ్ కూడా ఒక కామన్ మ్యాన్ హూ ఎవర్ ఇట్ మే బి టువర్డ్స్ దేర్ జాబ్ ఆర్ టువర్డ్స్ దేర్ గోల్ ఆర్ టువర్డ్స్ దేర్ ఎడ్యుకేషన్ ఒక డిసిప్లిన్ కమిట్మెంట్ కూడా మన ఇండియన్ ఆర్మీ నుంచి ఏం నేర్చుకోవాలి. నేను అదే చెప్పాను కదా ఇందాక, రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ డ్రెస్. మీరు ఆర్మీలో అనే కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి, మీ సగం తలకాయ నొప్పి ఆగిపోతుంది. రైట్, మీరు ఆఫీస్కి అయినా వెళ్తున్నారా, రైట్ టైంకి వెళ్ళండి, రైట్ ప్లేస్, కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అంటే ఈ మధ్య ఆఫీసెస్కి 2-3 ఆఫీసెస్ ఉంటాయి కదా, కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అండ్ థర్డ్ థింగ్, నీట్గా డ్రెస్ వేసుకొని పిచ్చిగా కాకుండా డీసెంట్గా వెళ్తే నాకు తెలిసి హాఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా ఓపికతోని మీరు ఆల్మోస్ట్ ఒక 2.5 hours పైగా అయ్యిందనమాట ఈ పాడ్కాస్ట్. అంటే ఇది చాలా లాంగెస్ట్ పాడ్కాస్ట్ అండ్ చాలా డీపెస్ట్ కన్వర్జేషన్స్ అండ్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ అనేది మీరు ఇచ్చారనమాట. అండ్ ఖచ్చితంగా ఈ లెర్నింగ్స్తోని డైలీ లైఫ్లో ఇళ్ళ నుంచి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గోల్ అచీవ్ చేస్తారు. స్పెషల్లీ అబ్రాడ్కి వెళ్ళి ఇంకా మిగతా దేశాలలో అవి చేసే బదులు ఇక్కడనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ మీకు తెలియకుండానే చాలా ఇన్సైట్స్ అనేది ఇచ్చారనమాట. అవన్నిటిపైన ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మన ఇండియా త్వరలో నెంబర్ 1 పవర్ఫుల్ కంట్రీ అనేది అవుతుంది. అండ్ మీరు ఇప్పటి వరకు ఏదైతే మన దేశానికి అనేది ఏ విధానంగా అయితే కాంట్రిబ్యూషన్ అనేది చేశారో, సో మా అందరి తరఫున హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీమ్కి అండ్ దాని తర్వాత మీ యొక్క హయ్యర్ అఫీషియల్ అందరికీ కూడా ఒక బిగ్ సెల్యూట్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎంత చెప్పినా కూడా మీ గురించి తక్కువనే మాటలు లేవు. థ్యాంక్ యూ వేణు గారు, నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. నేను ఎంత చెప్పినా కానీ ఒక ప్లాట్ఫామ్ లేకుండా నేను ఏది జనాల వరకు తీసుకెళ్ళాను. సో మీరు ఆ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అంటే పాకిస్తాన్ ఎలాంటి కంట్రీ అంటే ఇట్స్ ఎ రోగ్ నేషన్. అలాంటి అన్స్టేబుల్ కంట్రీ మన పక్కన ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మధ్యలో అలాంటి కంట్రీని కొద్దిగా చెక్లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. పంజాబ్లో మనకి చాలా ఎక్కువ. సో ఒక ట్రాక్టర్లో మేము ఒకరోజు ఆల్మోస్ట్ ఒక 21 kg. నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని మనం ఇండియన్ ఆర్మీకి వెళ్ళే వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఇక్కడ ఉంటే నువ్వు కెనడా వెళ్ళిపో అని చెప్పి కెనడా అయినా పంపిస్తారు. ఒకవేళ ఇక్కడుండి ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి అంటే వాళ్ళు డోపింగ్ టెస్ట్లో పట్టుబడతారు, వాళ్ళకి సెలక్షన్ ఉండదు. సో నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని పాడు చేయడానికి పాకిస్తాన్ చేసే 10 విషయాల్లో ఇది ఒక విషయం. చెన్నై చుట్టుపక్కల మనకి వరి ఎక్కువ పండిస్తారు. మీకు అక్కడ పొలం ఉంది కానీ అందులో నీళ్ళు ఉన్నాయని తెలియదు. ఆ నీళ్ళలోకి వెళ్ళగానే మీ షూస్ మొత్తం తడిచిపోయి మీ అరికాళ్ళ స్కిన్ కూడా లేచిపోయేలాగా మొత్తం నానిపోతాయి. ఈ ఎప్పుడైతే 1.5 year మీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఈ 1.5 yearలో మిమ్మల్ని టార్చర్ పెట్టిన లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇన్స్ట్రక్టర్స్ అందరూ మీరు ఏ రోజైతే ఆఫీసర్ అవుతారో అందరికన్నా ఫస్ట్ వచ్చి వాళ్ళే సెల్యూట్ పడతారు. మీరు